నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను మీ లక్ష్మీనాగ్ నరహర్ శెట్టి. వెల్కమ్ టు డిబేట్ టైం. వంగవీటి ఇది పేరు కాదు, ఒక బ్రాండ్. మనందరికీ తెలుసు. వంగవీటి మోహన్ రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ రాజకీయ ప్రయాణం ఏ విధంగా ఉందో, ఆయన ప్రస్తుతం టీడీపీ పార్టీలో ఉన్నారు. కానీ ఆయనకు సముచిత స్థానం దక్కలేదని, ఆయన పార్టీ మారుతున్నారంటూ ప్రచారం కూడా జరుగుతుంది. అందులోనూ ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళబోతున్నారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఢిల్లీ పెద్దలు ఇప్పటికే ఒక క్లారిటీకి వచ్చారని ప్రచారం జరుగుతుంది. అసలు దీనిలో వాస్తవం ఎంత? అదేవిధంగా వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆశా కిరణ్ కూడా ఇప్పుడు పాలిటిక్స్లో యాక్టివ్ అయ్యారు. ఆమె కూడా ఏ పార్టీలోకి వెళతారోనని ఎక్కడ చూసినా అనేక చర్చలు జరుగుతున్నాయి. అసలు దీనంతటికీ ప్రధాన కారణం, ఒక వంగవీటి మోహన్ రంగ పేద బడుగు బలహీన వర్గాల నాయకుడిగా ఆయన తన మార్కును వేశారు. ఇక ఆయన కుమారుడు కుమార్తె ఇప్పుడు రాజకీయాల్లో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే గతంలో రాధ కాంగ్రెస్ పార్టీతో తన జీవితాన్ని ఆరంభించినప్పటికీ ఆయన ప్రజారాజ్యం, వైసీపీ, టీడీపీ అన్ని పార్టీల్లో చేరటం జరిగింది. అయితే ఇప్పుడు సొంత గూటికి కాంగ్రెస్కు వెళ్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఉందా? లేదు, వైసీపీ గూటికి వంగవీటి ఆశా కిరణ్ రాధాకృష్ణ వచ్చేస్తున్నారని కొంతమంది వైసీపీ శ్రేణులు చెప్తున్న మాటల్లో వాస్తవం ఉందా? అసలు వంగవీటి రాధాని టీడీపీ వదులుకుంటుందా? ఇవే అంశాల గురించి ఈరోజు చర్చ కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో అందుబాటులో ఉన్నారు. మనతో జనసేన నేత లక్ష్మీకాంత్ జాయిన్ అవుతారు. అదేవిధంగా వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ఇక రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో. ముందుగా మనం ఎల్ఎం మోహన్ రెడ్డి, వైసీపీ అధికార ప్రతినిధి ఎల్ఎం మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్కారం అండి. మోహన్ రెడ్డి గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ స్టార్ట్ చేయండి. హ్యాపీ న్యూ ఇయర్ సార్. మీకు కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ ప్రధానంగా చూసుకుంటే మనకు తెలుసు, ప్రధానంగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆశా కిరణ్, వంగవీటి ఆశా కిరణ్ కావచ్చు, వంగవీటి రాధా కావచ్చు, మరి వంగవీటి రాధా పార్టీ మారుతున్నారని, వంగవీటి ఆశా కిరణ్ అయితే ఏదో ఒక పార్టీలోకి వెళ్తారైతే జరుగుతుంది ప్రచారం. కానీ ఇప్పుడు వంగవీటి రాధాకృష్ణ గురించి అందరు చర్చ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆయన చాలా పార్టీలు మారటం జరిగింది. చాలా పార్టీలో ఇప్పుడైతే ఉన్నానంటే మరి టీడీపీలో ఉన్నట్టుగా మరి ఉన్నానంటే ఉన్నారు, కానీ ఆయన అంత యాక్టివ్గా కనిపించట్లేదు అన్న మాట కూడా వాస్తవం, ఒప్పుకొని తీరాలి మనం ఎవరైనా కూడా. అయితే రాధాకృష్ణ ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళతారని రానున్న రోజుల్లో, తద్వారా టీడీపీకి జనసేనకి చెక్ పెట్టే విధంగా కాంగ్రెస్ అధిష్టానం మరి ఈ నిర్ణయం తీసుకుందని, అయితే నాకంటూ ఒక ఇంపార్టెన్స్గా ఉండేటట్టు అధ్యక్ష పదవులు ఉంటే నేను వస్తానని ఈయన మాట్లాడినట్టుగా బయట ప్రచారం జరుగుతుంది. దీనిలో వాస్తవం ఉండే అవకాశం ఉందా? లేదు, వైసీపీకి వస్తున్నారు అంటున్నారు. నిజంగానే వైసీపీకి వస్తే రాధాకృష్ణ మళ్ళీ మీరు తీసుకుంటారా? ఏం చెప్తారు మీరు? రాధాకృష్ణ కాంగ్రెస్ పార్టీ నుండి, పిఆర్పి నుండి, తర్వాత వైసీపీలోకి వచ్చి, ఆ తర్వాత వైసీపీ నుండి మళ్ళీ టీడీపీలోకి వెళ్ళి రకరకాలుగా పార్టీలు మారడం వల్ల ఆ విషయాన్ని కూడా ఆశా కిరణ్ గారు మన ఏదో రీసెంట్ గా మాట్లాడుతూ కొంచెం గ్యాప్ ఉంది మాకు రాజకీయాలకు, అంటే వంగవీటి కుటుంబానికి రాజకీయాలకు అన్నట్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన పూర్తి స్థాయిలో ఒక పార్టీలో కంటిన్యూ అయ్యి డెవలప్ అయ్యి ఉంటే ఇప్పుడు ఆ నుంచి రాజకీయాలు చేయాల్సినంత అవసరం కూడా ఉండవచ్చు. కానీ ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఆ పార్టీ కొద్ది రోజులు, ఈ పార్టీ కొద్ది రోజులు పార్టీలు మారుకుంటా పోవడం వల్ల అక్కడ ఉనికిని తగ్గించుకున్నారేమో అనిపిస్తుంది. మామూలుగా అయితే వంగవీటి కుటుంబం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కాదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మా కుటుంబం అనే విధంగా భావిస్తారు. నాకైతే స్వయంగా నా పర్సనల్ గా అయితే నేను రాధా గారు అంటే పెద్ద అభిమానించేవాడిని. ఆయన మర్డర్ జరిగినప్పుడు జూన్ 26, 88 అనుకుంటా, 1988లో మర్డర్ జరిగింది. ఆ మర్డర్ జరిగినప్పుడు నేను కళ్యాణదుర్గంలో ఆయనకు మద్దతుగా ధర్నాలు, రాస్తారోకలు, అక్కడ గలాటలు కూడా చేయడం జరిగింది. అప్పట్లో మా మీద కూడా కొన్ని కేసులు కూడా పెట్టడం జరిగింది. కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో వీళ్ళు కంటిన్యూ చేయడంతో పాటు పార్టీలు మారే కార్యక్రమం రావడం వల్ల అమ్మ కూడా కాంగ్రెస్ పార్టీలో గెలిచి తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోయి, ఆ తర్వాత ఈయన కాంగ్రెస్ లో పార్టీలో ఎమ్మెల్యే, ఆ తర్వాత ఆ పార్టీలోకి పోయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా టికెట్ అవకాశం ఇస్తాను, లేదా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చెప్పిన తర్వాత కూడా ఆయన స్టాండ్ లేకుండా పార్టీలు మారడం వల్ల అక్కడ గ్యాప్ అయితే వచ్చిన మాట వాస్తవం.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన ఒరుగుతుంది అనేది అయితే ఏం అనిపించడం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పూర్తి భూస్థాపితమయ్యే పరిస్థితి భూస్థాపితం అయిపోయింది కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఆయన వచ్చి జీవోత్సవాలు పోయడానికి, జీవోత్సవాలు పెంచడానికి ఎక్కడ అవకాశం ఉంది? ఇప్పుడు ఆయన ముందు స్టాండర్డ్ గా ఒక పార్టీలో ఉండి ఒక పార్టీగా వచ్చి, లేదు రంగా కొడుకు ఆ రోజు రంగా గారు చనిపోయిన తర్వాత ఇంతవరకు సైలెంట్ గా ఉండి ఇప్పుడు ఒక్కసారిగా బయటకు వచ్చిందనుకో ఆ ప్రత్యేకత వేరుగా కనపడిండేది. మరి ఇప్పటికిప్పుడు ఆయన ఏ పార్టీకి పోతాడో ఎక్కడ వస్తాడో అనేది చెప్పలేని విషయం. కాకపోతే వాళ్ళు మీరు అంటున్నారు చర్చలు జరిపినారు, కాంగ్రెస్ వెళ్తున్నారని. వెళ్తే వెళ్ళొచ్చునేమో, మాకైతే అంత పర్ఫెక్ట్ గా సమాచారం లేదు. రెండోది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నుండి వెళ్ళిపోయినోడే కదా, మేమేం ఆయన దబ్బలేదు కదా, ఆయనంతటా ఆయన పోయినోడే కదా. ఈ రోజు ఎవరు వస్తారు ఎవరు పోతారు అనేది పక్కన పెడితే అక్కడ తెలుగుదేశం పార్టీ అయితే పూర్తి స్థాయిలో ఆయన వాడుకొని వదిలిపెట్టింది అనడానికి బాగా కళ్ళకు కనిపిస్తుంది. ఎంతో మందికి కాపులకు సంబంధించినటువంటి వ్యక్తులకు జనసేన తరపు నుండి పవన్ కళ్యాణ్ గారి వాళ్ళ బ్రదర్ కూడా ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో ఈయన చూడలేకపోతున్నారేమో వీళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆయన వస్తే మనకి ఇబ్బంది అవుతుందేమో, ఆయన పక్కన ఉంటే మనకు బాగుండదేమో, ఏమనుకున్నారేమో తెలియదు. కానీ ఆయన అయితే పార్టీ పరంగా పూర్తి అవమానపరిచినారు. కాబట్టి ఈ అవమానం భరించేదానికన్నా నేను బయటికి పోయేది మంచిదని ఏమన్నా ఒక ఇండికేషన్ ఇస్తున్నాడా, లేక బెదిరిస్తే వాళ్ళు ఏదో ఒకటి మనకు మళ్ళీ మనకి ఎస్ మోహన్ రెడ్డి గారు మీరు చెప్పింది యాక్సెప్టబుల్. బట్ మీరు వేరే పార్టీకి అంటే యాక్సెప్టబుల్ అంటే నేను చెప్పేది మీరు ఏదైతే రంగా గారి మీద మీరు అభిమానం ఉందన్నారో గతంలో మీరు చేసినవి కూడా, ఎందుకంటే మీరు దగ్గరగా చూస్తుంటారు కాబట్టి యాక్సెప్టబుల్ నేను అనేది. ఏదైతే మీ పార్టీలోనే సరైన సముచిత స్థానం దక్కలేదనే ఆయన బయటకు వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఘాటు వ్యాఖ్యలు అయితే చేయలేదు, కానీ ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు సరైన సముచిత స్థానం దక్కలేదు. ఇప్పుడు మీ విజయసాయి రెడ్డి గారు ఎలా వెళ్ళారో ఆయన వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు వస్తే రాధా గారిని మీరు జాయిన్ చేసుకుంటారా రిటర్న్ వస్తే? నెంబర్ 1. నెంబర్ 2, గతంలో ఆయనకి మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఆయన బయటికి రావాల్సిన అవసరం ఏంటంటే ప్రధానంగా ఏం చెప్తారు? మీరైతే ఏదో ఎమ్మెల్సీ ఇస్తామన్నా కూడా ఆయన వెళ్ళిపోయారు, మరి ఎంపీ సీట్ ఇస్తామన్నా కూడా వెళ్ళిపోయారని అయితే మీరైతే చెప్పారు. మరి గతంలో మీ దగ్గర దొరకంది ఇప్పుడు దొరుకుద్దని మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉందంటారా? వస్తే మీరు మరి తీసుకునే అవకాశం ఉందంటారా? ఏమంటారు మీరు? ఇంకొక క్వశ్చన్ కూడా, గతంలో వంగవీటి మోహన్ రంగా గారు కృష్ణా జిల్లాకి పేరు పెట్టాలని అనేక వినతి పత్రాలు మీకైతే ఇచ్చారు ఎంతోమంది, మీ పార్టీకి, అందులో ఉన్న మీ ప్రభుత్వానికి. కానీ మీరు అప్పట్లో దాన్ని ఎందుకో మరి పట్టించుకున్న పాపనైతే లేదు. ఇప్పటికి వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా వంగవీటి పేరుని కృష్ణా జిల్లాకి ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. దానికి మీరు సమాధానం ఏం చెప్తారు? నిజంగానే వంగవీటి మోహన్ రంగా పేరు ఒక జిల్లాకి పెట్టడాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా, యాక్సెప్ట్ చేయరా? జిల్లాలకు పేర్లు పెట్టుకుంటా పోవాలంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం ఇట్లా విఐపీలకే పేర్లు సరిపోతాయి, పేర్లు సపరేట్ సాలవు. కానీ కాకపోతే పెడితే తప్పని కూడా నేను అనడం లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రంగా గారు, వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. అలాంటి వ్యక్తి మా పార్టీలో ఉంటే మేము మనస్ఫూర్తిగా ముందు గౌరవించాలనే ఉద్దేశంలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు నీకు మచిలీపట్నం ఎంపీగా పో, ఇక్కడ ఎమ్మెల్యేగా కొంచెం వీక్ ఉంది నీ పర్ఫార్మెన్స్, వీక్ ఉన్నప్పుడు ఎందుకు అనవసరంగా నువ్వు డ్యామేజ్ కావడం నాకు ఇష్టం లేదు, నువ్వు మా కుటుంబ సభ్యులు లాంటివన్నీ, నిన్ను ఖచ్చితంగా నేను ఒకవేళ నువ్వు సైలెంట్ గా ఉన్నా కూడా ఎమ్మెల్సీ ఇచ్చి నేను మంత్రి పదవిలోకి తీసుకుంటానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయనంతటా ఆయనే బయటికి వెళ్ళి ఆయనంతటా ఆయనే కామెంట్ చేయడం జరిగింది. అది తీవ్రస్థాయి విమర్శ, మామూలు విమర్శ అనేది కాదు, కానీ విమర్శ అయితే చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆ పార్టీలోకి పోయి, ఆ పార్టీకి పోయిన తర్వాత ఆ పార్టీలోనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు రంగా గారిని చంపినారని దేశం యావత్తు కోడే కూస్తుంటే, అలాంటి వ్యక్తిని ఆడిపోయిన మా నాన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంపలేదనే మాట మాట్లాడినారంటే ఆయన స్థాయిని ఆయనే తగ్గించుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఇమేజ్ని ఆయనే డ్యామేజ్ చేసుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయన ఎక్కడ పోతాడు, ఎక్కడ ఉంటాడు అనేది పక్కన పెడితే, మేమైతే ఆయన ఎక్కడ అగౌరవపరచలే, కించపరచలే, ఆయన స్థానాన్ని తగ్గించలే. ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకైతే మేము గౌరవించాలనే ఉద్దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనేది. ఏమన్నారు? మీకు నీ నియోజకవర్గంలో సర్వేలో పూర్గా ఉంది, కరెక్ట్ గా నిన్ను ఓడించడము ఓడిపోవడము నాకు ఇష్టం ఉండదు, కాబట్టి నువ్వు ఓడిపోకూడదు, ఖచ్చితంగా నీకు ఎమ్మెల్సీ అయినా సరే నేను మినిస్టర్ చేస్తాను, లేదు ఎంపీగా పోతానంటే చెప్పు, నీకు ఎంపీగా పంపించాలని మచిలీపట్నం ఆ రోజు 2019కి ముందే అడగడం జరిగింది. కాబట్టి ఆయన వెళ్ళిపోవడం జరిగింది ఆవేశంగా. అక్కడ ఏదో జరుగుతుంది, ఏమో జరుగుతుంది అనే ఉద్దేశంలో భాగంగా
కాబట్టి అక్కడ ఏమీ జరగలేదు కాబట్టి వాళ్ళు వాడుకొని ఇచ్చిపెడతారనేది దీనికి నిదర్శనంగా కనిపిస్తుంది. మోహన్ రెడ్డి గారు మీరు 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 ఇందాక కదిపారు కాబట్టి అడగాల్సి వస్తుంది. గతంలో అనేక విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన టీడీపీ వాళ్ళకి సంబంధం లేదని మాట్లాడితే హాస్యాస్పదంగా ఉందని మీరు అన్నారు. ఇప్పటికీ కూడా ఎంతోమంది గతంలో అప్పుడున్న కొంతమంది రాజశేఖర రెడ్డి గారి హస్తం కూడా దీనిలో ఉంది, అది టీడీపీ వాళ్ళ మీద నెట్టివేయబడ్డారని వస్తున్న ఆరోపణలో వాస్తవం ఏమైనా ఉందంటారా? దీనిలో అప్పుడు రంగగారి హత్యకో రాజశేఖర రెడ్డి గారు కానీ మరెవరైనా రెడ్డి సామాజిక వర్గానికి కానీ దానిలో ఉందా? మీరు టీడీపీ వర్గం మీద ఒక సామాజిక వర్గం మీద నెట్టేశారన్న దానిలో వాస్తవం ఉందా? ఓన్లీ ఆరోపణలేనాయి? ఫస్ట్ నుండి తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుందంటే వాళ్ళు ఏ తప్పన్నా చేయని ఆ సమస్య అయినప్పుడు డైవర్ట్ చేసి ఇతరుల మీద దుబ్బేస్తారు వాళ్ళు. అది జనంలోకి ఇది చెడుగా ప్రచారం పోతుంది అన్నప్పుడు ఆ ప్రచారాన్ని తీసుకుని ఇతరులకు అంటగడతారు, వాళ్ళు మాత్రం బాధ్యత తీసుకోరు. ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళు హోమ్ మినిస్టర్ గా కోడెల శివప్రసాద్ గారు ఆ జిల్లా పక్క జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉదయం 6 గంటలకే ఆయన మర్డర్ చేస్తే సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారికి సంబంధించిన వాళ్ళు ఉంటే వీళ్ళు ఇంతవరకు ఊరుకుండే వాళ్ళ ఎన్నిసార్లు అవకాశం వచ్చినప్పుడు ఇప్పుడు సంబంధం లేనటువంటి వ్యక్తులు ఏదో వాళ్ళ భార్యను తిట్టానో వాళ్ళ కూతురిని తిట్టానో కొడుకుని తిట్టానో ఎవరినో ఒకరిని తిట్టారనే ఉద్దేశం టార్గెట్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఉండే వాళ్ళనో ఏడ్చుకొచ్చి జైల్లో పెట్టే ఈ వీళ్ళు నిజంగా నేను చేసి ఉంటే ఇంతవరకు ఊరుకుండే వాళ్ళు చేసినటువంటి తప్పును కప్పి పుచ్చుకోవడం కోసం అది పెద్ద తప్పు అయితే ఆ తప్పు మరి జీవితాంతం వాళ్ళని ఎంటాడుతుందని తెలిస్తే డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ వాళ్ళు అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఆ దీక్షకు వెళ్లి సంఘీభావం తెలిపినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని పట్టుకొని రాజశేఖర రెడ్డి గారి పాత్ర ఉందంటే ఇంతకన్నా నీచ నికృష్ట దరిద్రమైనటువంటి మాటలు ఎవరైనా మాట్లాడినారంటే ఇంకా ఏం చెప్పలేని పరిస్థితి. కారణం ఏంటంటే వీళ్ళకి అలవాటు అనమాట. ఎప్పుడు నుంటో ఎవరు చేసినా మంచి చేస్తే మా ఏం చెప్పుకుంటారు, మేము చేసిన మంచి కూడా మా ఏం చెప్పుకుంటారు, వాళ్ళు చేసిన పెద్ద తప్పులు కూడా అది మేము చేసినామని మా మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి అలవాటు ఆలోచన ఒకటి చెప్పండి ఒకటి చెప్పండి మనం వేరే గెస్ట్ దగ్గర కూడా వెళ్దాం. ఒకటి చెప్పండి, ఇప్పుడు రాధా ఎవరైతే వంగవీటి రాధా ఉన్నారో ఆశా కిరణ్ ఉన్నారో మరి వైసీపీలోకి వస్తున్నారంటూ కొంతమంది వైసీపీ నేతలు కూడా కొంతమంది కార్యకర్తలు మాట్లాడుతున్నమాట. నిజంగా వైసీపీలో వచ్చే అవకాశం ఉందా? వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఏం చేస్తే వాళ్ళని సంతృప్తి చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారా? వస్తే ఆయన వస్తానంటే తీసుకుంటారా? ఇక్కడ సంతృప్తి చేయడానికి ఇప్పుడు మేము అధికార పార్టీలో లేము. అధికార పార్టీలో ఉంటే వాళ్ళకి ఏదో పిలిచి టక్కన మీకు కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తాము, లేక చంద్రబాబు నాయుడు గారు లాగా చెప్పి ఆయన నెత్తినెక్కించుకుంటామని చెప్పి మళ్ళా ఎక్కడో కింద పడేసే పరిస్థితి మా దగ్గర ఉండదు. వస్తే మేము వద్దనే పరిస్థితి ఉండదు. రాజకీయ పార్టీలో ఎవరు వచ్చినా చేర్చుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో వీళ్ళకు మాకు పెద్ద డిఫరెన్స్లు, పెద్ద వాదనలు లేక విమర్శలు లేక మాకు వాళ్ళ గ్యాప్ ఏం పెద్దగా లేదు కదా. కాబట్టి వచ్చే చేర్చుకోవడానికి వాళ్ళు వచ్చి వాళ్ళంతా వాళ్ళు వచ్చి చేరుతామంటే చేర్చుకుంటాం. వద్దని ఎందుకంటాం? వద్దనాల్సిన అవసరం లేదు కదా. కాబట్టి ఆ కుటుంబం కొంతమంది విశ్లేషకులు అంటున్నారు ఇది కేవలం ఒక సామాజిక వర్గం గంపకుత్తుగా 2024లో మరి కూటమి ప్రభుత్వంకి వెళ్ళి ఓటు వేయడం వలన ఎటువంటి పరిస్థితుల్లో చీలిక తీసుకురావాలనే ఉద్దేశంతోనే కొంతమంది చేస్తున్నారు. దీనిలో ఒక కుట్ర కోణం కూడా ఉందని కొంతమంది మాట్లాడే విశ్లేషకులకు ఏం చెప్తారు మీరు? ఇందులో కుట్ర ఏముంది? ఎవరైనా చేస్తారంటే చేర్చుకునే వాళ్ళ దాంట్లో కుట్ర ఏముంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 19లో ఇండివిజువల్ గా పోటీ చేసినారు. ఆ తర్వాత వాళ్ళు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు, మనం ఇద్దరం పోటీ చేస్తే మనమే గెలిచే పరిస్థితి ఉండదు, గెలిచినప్పుడు మనం ఏం చేద్దామంటే అందరం కలిసి పనిచేద్దాం అనుకున్నారు. బీజేపీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని స్వయంగా తిట్టినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు, ఆయన తిట్టినటువంటి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారితో వీళ్ళు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారంటే అది కుట్ర లేక వాళ్ళ అవకాశవాదమా? అవకాశవాదంలో వాళ్ళు భాగస్వాములు కాబట్టి వాళ్ళకి అలవాటు కాబట్టి ఇతరుల మీద ఇది కుట్ర కుతంత్రాలు అంటే మాదే రాజకీయ పార్టీ కదా, మాదే భజన పూజ చేసుకునే పార్టీనా? మాది కూడా రాజకీయ పార్టీ కాబట్టి ఎవరైనా రాజకీయమే చేస్తారు, అది కుట్రపూరితమేమీ కాదు. రాజకీయమే చేస్తారు ఎవరైనా, రాజకీయ పార్టీలు అన్నీ రాజకీయం చేస్తాయి అంటారు మీరు. ఎస్ ఎగ్జాక్ట్లీ. నేను మీతో మళ్ళీ మాట్లాడతాను సార్. మనతోటి కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడతాం. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు నమస్తే సార్. ప్రసాద్ గారు ఎలా చూడాలి ఇప్పుడున్న సిచ్యువేషన్లో? కాంగ్రెస్ పార్టీలోకి వంగవీటి రాధా వెళ్తున్నారన్న ఒక ప్రచారం జరుగుతుంది, దీనిలో వాస్తవం ఉందంటారా? అదేవిధంగా ఆశా కిరణ్ కూడా యాక్టివ్ పాలిటిక్స్ రావటం వలన వంగవీటి అనే పేరుకైతే ఒక వాల్యూ అయితే మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంటుందో. మరి నిజంగా రాజకీయాల్లో
ప్రభుత్వాలు ఎవరు ఉండాలన్నా లేవన్నా మరి వీళ్ళ యొక్క దీని ద్వారానే చరిష్మా ద్వారానే అవుతుంది అనే నానుడు అయితే ఉంది. దీనిలో యాక్సెప్టబుల్ ఉందా? అసలు నిజంగా రాదా కాంగ్రెస్లోకి వెళ్తారా? టీడీపీని వీడే అవకాశం ఉందా? టీడీపీ పోగొట్టుకుంటుందా అంటే ఏం చెప్తారు మీరు? ముందుగా ఏఎన్ఎన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న మిత్రులకి మీకు కూడా నమస్తే. ఈ రోజుల్లో రాజకీయం బుర్ర ఉపయోగించి ఎవడైనా చేద్దామంటే రాజకీయాన్ని ఒక లాజిక్ తో మనం కాపాడుకుందాం అన్నాడు ఎవడైనా సరే కాంగ్రెస్ లో జాయిన్ అవుతాడంటే దానికన్నా ఆత్మహత్య సదృశ్యం ఇంకోటి ఉండదు. పెద్దలు తులసిరెడ్డి గారు లేదంటే మా రఘువీరారెడ్డి గారు ఇలాంటి వాళ్ళు ఏంటంటే దేర్ ఆర్ కమిటెడ్ సోల్స్ టు ద రెస్పెక్టివ్ పార్టీ అని చెప్పి వాళ్ళు ఏదో ఆ చిత్తశుద్ధి చాటుకుంటూ ఆ పార్టీలో ఉంటారు. దమిడికి పనికిరాని కేవీపీ రామచంద్ర అయితే ఉండడో లేదు ఎందుకు ఉన్నాడో కూడా తెలియకుండా ఏదో లక్ష్మీని అట్లా ఓవర్ యాక్షన్ చేసే బ్యాచ్లు ఉంటారు. అలాంటి వాళ్ళు కాకుండా చిత్తశుద్ధి చాటుకునే తులసిరెడ్డి గారు రఘువీరారెడ్డి గారు లాంటి వాళ్ళు ఉన్నారు అంతే. ఈ దానికి రాధా గారు వెళ్ళి తన జీవితాన్ని ఇప్పటికే ఆయన రాజకీయాల్లో మొన్న ఆశకిరణ్ అమ్మ చాలా బాగా చెప్పింది, మా కుటుంబాన్ని కనుమరుగు చేస్తున్నారు అందరూ కలిపారంటే ఇందులో ఏ పార్టీ అది వైఎస్ఆర్సీపీ అనండి లేదా తెలుగుదేశం అనండి వాళ్ళకి అవసరార్థం రాధా గారిని వాడుకున్నారు అన్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఇవాళ ఆయనకి పొమ్మన లేక పొగెట్టారా లేకపోతే ఆయన అంతటా ఆయన వెళ్ళిపోయాడా ఇవన్నీ మనం జాగ్రత్తగా గమనించుకోగలిగితే రాధా గారు వైఎస్ఆర్సీపీ ప్రస్థానంలో ఆయనకి మచిలీపట్నం టికెట్ ఆపర్చునిటీ ఇందాక మా మోహన్ చెప్పిండు కదా, ఆ విధంగా ఆయనకి ఆపర్చునిటీస్ అన్న దగ్గర ఆయనకి క్షేత్రబలం ఉన్న విజయవాడలో ఆయన ఎప్పుడూ యాంటిసిపేట్ చేస్తుంటాడు. ఇప్పుడు ఈ మాటకు వస్తే ఆయన తెలుగుదేశాన్ని వీడాలి అంటే వీడే పరిస్థితులు క్రియేట్ అవుతున్నాయి. ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అంటే తెలుగుదేశం అన్నదాన్ని ఒక పార్టీ అనే దానికన్నా మనుషుల్ని వాడకంలో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు. మీకు జాగ్రత్తగా చెప్తాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన వంగవీటి రాధా గారి కన్నా ఒక టాల్ పర్సనాలిటీ ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి. ఆయనతో వాళ్ళు బ్రహ్మాండమైన ప్రస్థానం ముందుకు నడిపించుకుంటూ వెళ్తున్నారు. ఒక వరలో రెండు కత్తులు ఇముడతాయి అంటే ఉన్నదే ఒక వర అంటే ఒకసారి రాధా గారిని అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈజ్ బీన్ ఎంటర్టైన్డ్. ఎంత చక్కగా ఎంటర్టైన్ చేశారంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ జైలుకి వెళ్ళి ములాఖాతు ఇదంతా చెప్పేదాకా రాధా గారికి తీవ్రమైన ప్రసన్నం. ఒకసారి మీకు నడిచే ఉంది విజయవాడ వారధి మీద కూడా నడుచుకుంటూ వస్తూ ఆయన చేసి నేను ఇంకా తెలుగుదేశంలో ఉన్నానని చాలా గా చెప్పాడు ఆయన రాధా గారు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా గమనించు. ఈ మాటకు వస్తే ఇప్పుడు రాధా గారి ప్రస్థానం పార్టీలో అంటే ఖచ్చితంగా డైల్యూట్ అయ్యే ఉంది. రాధా గారికి నాకు తెలిసినంత వరకు అంటే ఈ కాపు సామాజిక వర్గంలో ఒక 18-19 సంఘాలు ఆయన చుట్టూ ఎప్పుడు నిరంతరం ఉంటాయి. ఆ సంఘాలు ఎలా ఉంటాయంటే రాధా గారికి పొలిటికల్ అలైన్మెంట్ అన్నది ఉదాహరణకి ఏ పార్టీతో ఉన్నా సరే వాళ్ళైతే ట్రావెల్ అవ్వరు. వాళ్ళు నెక్కచ్చిగా సామాజిక వర్గ పరిరక్షణ కోసమే ఉన్నారు. ఆ విధమైన ప్రస్థానం రాధా గారిది ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో. అంటే నేను రాజకీయాలు చేస్తూ ఒక పార్టీ పన్నులు పొందుకుంటూ ముందుకెళ్ళే నేపథ్యానికి నాకైతే రాధా గారిలో ఆ డైమెన్షన్ కనబడట్లేదు, కనబడదు కూడా. ఇప్పుడు నాకు తెలిసి ఆశకిరణం ఎప్పుడైతే రాజకీయ అరంగేట్రానికి ఒక అడుగు ముందుకు వచ్చిందో ఈవిడేమో మేబీ వైఎస్ఆర్సీపీ అనే అంటున్నారు అందరూ. నాకు తెలిసి తండ్రి మీద మమకారం ఎప్పుడు ఆడపిల్లకి ఉంటుంది. ఆ తండ్రిని చంపింది దాని దగ్గర ఇందాక మీరు మోహన్ క్వశ్చన్ అడిగారు రాజశేఖర రెడ్డి గారు వస్తాం. అసలు ఆ మాట అంటేనే నాకు రక్తం ఎలా మరుగుతుందో నాకే తెలియట్లేదు. మోహన్ కాబట్టి సంధాయించుకుని మాట్లాడాడు కానీ అసలు మీరు ఇంకోసారి ఎప్పుడు అలాంటి ప్రస్తావన తేకండి. నేను మాట్లాడలేదండి. వస్తున్న ఆరోపణలో వాస్తవం ఉందా అని అడిగి ఆయన తీశారు కాబట్టి నేను ఎందుకు ఆ స్టేట్మెంట్ ఇస్తాను? ఇప్పుడు మీరు టీవీ ఆన్ చేస్తే రాజశేఖర రెడ్డి హస్తం ఉందని చెప్పేవాళ్ళు మీరు ఎప్పుడు చూడలేదా? కావాలంటే మీకు ఆ వీడియోలు పెట్టమంటే పెడతాను నేను. ఆరోపణ కాదా దాని గురించి ఆయన చెప్తారు కాబట్టి ఆయన అంతకుముందు రంగా గారితో కలిసి ఉన్నారు కాబట్టి ఆయన నోటితో చెప్పాలని చెప్పా. నేను ఎక్కడ స్టేట్మెంట్ ఇచ్చాను? సార్ రంగా గారితో కలవడం అంటే నాకు నేను 8వ క్లాస్ చదువుతున్న టైంలో ఆ మహానుభావుని నేను కలిసాను. నా అదృష్టం అది సార్. ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ కాపు సామాజిక వర్గం అన్నా సరే ఆయన కులాలకి మతాలకి అతీతంగా చూడవలసిన ఒక మహోన్నతమైన వ్యక్తి అతను. ఒక మనిషిలో చూడండి అగ్రెషన్ అది ఉంటుంది చూడండి, దానికి నిలువెత్తు నిదర్శనం ఆయన. నాకైతే నేను నిజంగా చెప్తున్నాను రంగా గారిని ఐ రెస్పెక్ట్. ప్రసాద్ గారు నాకు ఒక మాట చెప్పండి. మీరు అంతకుముందు చూశానన్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వంగవీటి మోహన్ రంగా అప్పట్లో ఆయనకి అన్ని కులాలు అన్ని మతాలు సమానంగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి అండగా నిలబడ్డారని ఇప్పుడు కూడా చెప్తున్నారు చాలామంది. కానీ ఎందుకు వంగవీటి మోహన్ రంగాని ఒక కులానికి అంటగట్టే ప్రయత్నం ఆ కుట్ర ఎవరు చేశారంటే ఏం చెప్తారు మీరు? దమిడికి పనికిరాని మీడియా వల్ల ప్రతిపదిక మీరు చేస్తారు కానీ సార్ ఆ మహనీయుడిని ఎవరు కూడా కుల ప్రాతిపదిక మీద ఈ రోజు దాకా నేనే చెప్తున్నాను సార్. నేను నిజంగా సామాజిక వర్గం కాదు కానీ నాకు ఆయన చాలా 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 ప్రెషియస్ క్యాండిడేట్. ఎందుకంటే ఆయన రాజకీయ ప్రస్థానం మీకు తెలుసో తెలీదో
అంటే రాజకీయ ప్రస్థానం అని కాదు, ఆయన యొక్క ఔన్నత్యం ఎలా ఉందంటే, బ్రాహ్మణ పిల్లలండి, చదువుకుని పిల్లలు కాలేజీకి వెళ్తున్నప్పుడు ఎవరో అల్లరి మోకలు ఏడిపిస్తుంటే తోలు తీసి నిలబడ్డాడు. ఈ చిన్న చితక పనులు చేసుకునే వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టం తనది అనుకుని తన భుజం మీద తీసుకుని వాళ్ళకి సొల్యూషన్ ప్రాస్పెక్ట్ వెళ్ళేవాడు. అది రాధా గారు రంగ గారు ఔన్నత్యం. ఇవాళ మీకు ఆ మానవుడు చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? 87లో చనిపోయాడు ఆయన. 40 ఏళ్ళు దాటిపోయి 2026లో ఉన్నాం మనం. 40 ఏళ్ళు దాటిపోయి 88 డిసెంబర్ 20. రోజుకి కూడా సార్ ఆయన్ని ఒక దైవాంశ సంబూతుడు అనేది రాష్ట్రంలో ఎక్కడైనా ఆయన పేరెత్తండి, ఎవడైనా ఒక పొల్లు మాట మాట్లాడిన చూపించండి నాకు చూద్దాం. అలాంటి గొప్ప వ్యక్తి అండి. క్యారెక్టర్స్ ఎలా బిల్డ్ చేసుకుంటారంటే, మీరు నేను మాట్లాడుతుందని కంటిన్యూషన్ ఆపారు. మీకు తెలుసో తెలియదు సార్, కోడెల శివప్రసాద్ గారు హోమ్ మినిస్టర్, ఆయనలో చనిపోతే ఆయన్ని తెల్లారిసరికల్లా శాక్ చేస్తే పార్లల్ గా జరిగిన ఒక డెవలప్మెంట్ తెలుసా సార్? హరిరామ్ జోగయ్య గారు రాజీనామా చేశారు పార్టీ. కానీ స్కిన్ సేవింగ్ కి తెలుగుదేశం ఆయన్నే బతిమాలుకుని వెనక్కి తెచ్చి ఆయనకి హోమ్ మినిస్టర్ ఇచ్చింది. అంటే సామాజిక వర్గ ఈక్వేషన్స్ లో ఎవరు బ్యాలెన్స్ చేస్తారో జాగ్రత్తగా గమనించుకో. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఆ దౌర్భాగ్యం లేదు. అంటే సామాజిక వర్గాల ఈక్వేషన్స్ జస్టిఫై చేసుకోవాలి అలా ఎప్పుడు లేదు. రెడ్డి ముఖ్యమంత్రి అయితే బీసీ అధ్యక్షుడు డి శ్రీనివాసరావు, రాజశేఖర రెడ్డి 10 years 2 చూసుకుంటాం సార్. అలాగే ఉంటది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక పార్టీ పరంగా ఈవెన్ తెలుగుదేశం కూడా పొలిట్ బ్యూరోని ఎలా బ్యాలెన్స్ చేస్తుందో చూడండి కావాలంటే. సో ఇక్కడ మీకు నేను ఎప్పుడైనా ఒక అప్రహెన్షన్ ఎట్లా ఉంటుందంటే, తెలుగుదేశం వాళ్ళ దగ్గర గతంలో రాధా గారిని వాడుకున్నారు, ఇప్పుడు దాన్ని రీప్లేస్డ్ బై పవన్ కళ్యాణ్ అన్నప్పుడు వీళ్ళిద్దరిలో ఒకరిని ఎంటర్టైన్ చేయాలి. ఇప్పుడు ఇది జరుగుబాటు ఎవరితో ఉంది? పవన్ కళ్యాణ్ గారితో ఉంది. అంచేత రాధా గారు అక్కర్లేదనే కోణమే ఎక్కువ డెవలప్ అవుతుంది. లేదంటే ఆయనకి ఈ రోజు సముచిత స్థానం ఎమ్మెల్సీ ఉండడం ఇట్స్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. నాగబాబు కన్నా ప్రయారిటీ ఏముందండి? నాగబాబుకి ఇచ్చి ఏం ముద్రిస్తున్నారు? అదే కనుక రాధా గారికి ఇచ్చి ఉంటే నిజంగా కన్సర్న్ ఉన్నది తెలుగుదేశం పరంగా ఉంటే. ఈ 2వ ప్రయారిటీయో 3వ ప్రయారిటీలో ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఇచ్చుందరు నాగబాబు గారికి కూడా. ఐఎమ్ నాట్ కాంట్రాడిక్టింగ్. నాగబాబు గారికి ఇచ్చింది జనసేన కోటాలో ఇచ్చుంటారు. నాగబాబు గారు జనసేనలో ఉంటే టీడీపీలో ఉన్న రాధా గారికి ఎలా ఇస్తారు? నాగబాబు గారికి రాధా గారికి ఎలా ముడి పెడతారు మీరు? కూటమి కదా, వర్గం మాట్లాడుతున్నా మోహన్ గారు కొంచెం అలా కదండి. జనసేనకి అంత ఎమ్మెల్సీలు నిలబెట్టేసి అంత బలం ఉందా? ఎమ్మెల్సీలు నిలబెట్టే అంత బలం తెలుగుదేశంకి ఉందా? మనం మాట్లాడుతున్నప్పుడు కొన్ని చూసి మాట్లాడాలి సార్. మీరు కూడా టక్కని నాగబాబు గారితో కంపారిజన్ కానీ మీకు పౌరుషం వస్తుంది, కానీ పౌరుషం నేను అంటలే. నాకెందుకు పౌరుషం వస్తుంది సార్? ప్రసాద్ గారు, నేను అనేది జనసేనకి ఇవ్వాల్సిన దానిలో నాగబాబు గారికి ఇచ్చుంటారు. టీడీపీ కోటాలో కదా రాధా గారికి ఇవ్వాల్సింది అంటున్నా. నాగబాబు గారు అంటే నాకెందుకు పౌరుషం వస్తుంది ప్రసాద్ గారు? అలా కదండి. కూటమి ప్రభుత్వం అంటున్నారా, జనసేన కోట, తెలుగుదేశం కోట, బీజేపీ కోట అంటున్నారా? సార్, కూటమి ప్రభుత్వంలో జనసేన ఒక పార్టీ, బీజేపీ ఒక పార్టీ పంచుకునేటప్పుడు దామాషా పద్ధతుల ప్రకారం వాళ్ళు పంచుకుంటారు. వాళ్ళ దానిలో వాళ్ళు ఏదో సీట్లు త్యాగం చేసిన క్రమంలో నాగబాబు గారికి ఇచ్చుంటారు. అసలు రాధా గారికి ఇవ్వాల్సింది టీడీపీ కదా. మరి టీడీపీ ఇవ్వకపోతే నాగబాబు గారికి పవన్ కళ్యాణ్ ఇచ్చారు ఎమ్మెల్సీ డైరెక్ట్ గా. అదే సార్ నేను అనేది, అది జనసేన కోటాలో ఇచ్చారు వాళ్ళకి. మళ్ళీ కోటాలు ఉండవు ఇక్కడ. కూటమి రైట్, కూటమి ప్లీజ్ కంటిన్యూ. మీ లాజిక్ ఒప్పుకుంటాను, నేను ఒప్పుకున్నాను మీతోనే. అంటే ఇప్పుడు తెలుగుదేశం పరంగానే పవన్ కళ్యాణ్ గారు నాగబాబుకి ఇంపార్టెంట్. నా వాయిస్ నాకే రీసౌండ్ వస్తుంది సార్, చూడండి ఒకసారి చెప్పండి. ఇప్పుడు నాగబాబు గారికి సంబంధించింది జనసేన పరంగా కోట ఇచ్చేద్దాం అన్నప్పుడు తెలుగుదేశం రాధా గారిని అక్కర్లేదన్న విషయం డైరెక్ట్ చెప్పినట్టే కదా. మీరు ఒప్పుకోండి, మీరే నన్ను ఒప్పిస్తున్నారు. ఆ కన్సర్న్ లేకే కదా నాగబాబు గారు పవన్ కళ్యాణ్ నాకు ఇంపార్టెంట్ అని తెలుగుదేశం అనుకున్నప్పుడు రాధా గారు ఇంపార్టెంట్ తెలియదు కదా. అందుకనే ఆయన్ని ఇవాళ చూస్ చేసుకునే సిచ్యువేషన్ ఆయనకు వచ్చింది. ప్రజెంట్ అయితే ఇంకా తెలుగుదేశంలో ఉన్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారో చూద్దాం, వేచి చూడవలసిందే. ఇవాళ ఎలక్షన్స్ ముందు ఎలక్షన్స్ కి నేపథ్యాలు క్రియేట్ అవుతున్నప్పుడు స్పాంటేనియస్ రియాక్టివ్ మోడ్ లో చాలా మంది రాజకీయ నాయకులు ఈ పార్టీలోంచి ఆ పార్టీ, ఆ పార్టీలోంచి ఈ పార్టీకి కప్పదాట్లు సర్వసాధారణం. ఈ సర్వసాధారణ ప్రక్రియలో ఆలోచించి ఆచితూచి అడిగేసే సామర్థ్యం కొంతమందికి ఉంటుంది. కాదు, మోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ రాజకీయ పార్టీలు అనేవి రాజకీయమే చేస్తే అన్నారు. ఎస్, చూస్తూ మనకు ఒకటి డ్యామేజ్ అవుద్ది అనుకుంటే మరి రాధా గారిని విడిచిపెడతానికి టీడీపీ ఎందుకు యాక్సెప్ట్ చేస్తుంది? ఇప్పటికి కొంతకాలమే కదా అయింది, ఎంతో కాలం పట్టదు కదా మరి ఏదన్నా ఆయనకి ఇవ్వాలి అంటే. ఈలోపు వేరే పార్టీకి వెళ్ళే అవకాశం ఉందంటారా మీరు? మీ ఇంట్లో మీరు మీ అన్నయ్య అంటారు, మీ అన్నయ్యకి టక్కన సైకిల్ కొనిచ్చేస్తారు. ఇమ్మీడియట్ రియాక్టివ్ మోడ్ లో మీకు నెక్స్ట్ ఇయర్ కొంటానని నాన్న శత్రుపోతాడా, లేకపోతే మా మంచి నాన్న సినిమా చూపిస్తారు మీరు నాకు. అలాగే ఈయనకి ఈ ఆశల పల్లకిలో ఇప్పటి నుంచి కాదు ఇంకా ముందు నుంచి ఊరేగిస్తున్నారు. ఆయన్ని ఊరేగిస్తూ
కళ్ళ ముందు సామాజిక వర్గ వ్యక్తికి ప్రయారిటైజేషన్స్ కనబడుతుంది. రాధా గారి స్థాయి అంటే రంగా గారు అనే మహోన్నతుడి యొక్క అబ్బాయి అనే ప్రాస్పెక్ట్ లో నేను మీరు చూస్తున్నాం. అలాంటి ప్రాస్పెక్టివ్ కి 1 to 10 స్కేల్లో డౌన్ సైజ్ అవుతుంది అనుకోండి. ఎందుకంటే తెలుగుదేశం అన్నది బ్రాండ్ ఎలా ఉంటుందంటే ఏరు దాటిన తర్వాత బోడిమల్లన్న సిద్ధాంతం కనిపెట్టింది వాళ్ళే. ఇప్పుడు ఆ బోడిమల్లన్న రాధా గారు అవుతుంటే బాధాకరంగానే ఉంటది కదా మాలాంటి వాళ్ళకి. సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్ గా కనబడుతున్న మీలాంటి వాళ్ళు కన్విన్స్ అవ్వరు. అది మేమేం చేస్తాం? మాకైతే అర్థమైంది ఏంటంటే తెలుగుదేశం రాధా గారి చాప్టర్ చాలా వరకు క్లోజ్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే అదే సామాజిక వర్గ ఈక్వేషన్ లో జనసేనతో బ్రహ్మాండంగా చట్టపట్టాలు వేసుకుని మీరు ఇంకా ఈ 3 ఏళ్ళలో లేకపోతే ఇంకా వాళ్ళు అనుకున్న ప్రకారం 15 ఏళ్ళలో ట్రావెల్ చేయడానికి ఒక వేదిక క్రియేట్ అయింది. వేదిక క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది? రాధా గారు అనే వేదికకి కట్టెన్ రైజర్ పడింది. అందుకని ఆయన చాలా స్ట్రాటజికల్ గా ఈసారి వాళ్ళ సిస్టర్ ని రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ అమ్మాయికి ఇప్పుడు సముచిస్తాను జనసేన లేదంటే తెలుగుదేశమా లేదంటే వైఎస్ఆర్సీపీ ఆప్షన్ ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి ఆవిడకి సుముఖత ఉంటుంది కదా. ఈయన వెనక నుంచి వెనకదన్నుగా పనిచేసుకుంటూ వెళ్ళాడు అనుకోండి, కాకల కార్యాలు గంధర్వులు తీర్చినట్టే కదా. వీటి ఆశా కిరణ్ యాక్టివ్ పాలిటిక్స్ కి కంపల్సరీ రాధా గారి స్కెచ్ ఉంది, రాధా గారి ప్రోద్బలం కంపల్సరీ ఉంది. కాబట్టి ఆయన ఆ పార్టీలో ఉన్నప్పటికీ వేరే పార్టీకి ఆశా కిరణ్కి వెళ్ళడానికి బ్యాక్గ్రౌండ్ లో రాధా గారు వర్క్ చేస్తారని మీరు అంటారు. ఎవరికైనా సరే ఇంట్లో ఆడపిల్ల అంటే నెత్తి మీద దేవత, అది తండ్రికైనా. ఆ అమ్మాయి అయితే ఖచ్చితంగా రంగా గారికి గారాలు పట్టి అలాంటి అమ్మాయి రాధా గారికి ఇంకో 10 మంది చెల్లెలు లేరు కదా, అక్కలు లేరు కదా, ఉన్నది ఒక్కరితే బంగారు తల్లి. అలాంటప్పుడు బంగారు తల్లిని ఇంట్లో మీ అక్కని మీ చెల్లిని ఎలా చూసుకుంటారు సార్? నేను అలాగే, మీరు అలాగే. ఆయన రాధా అనే అతిథి శక్తే. అందులో అమ్మాయికి ఇన్నాళ్ళు బట్టి గమ్ము నుండి మీరు చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేయండి సార్. ఒక లెగసీ ఆఫ్ రంగా గారిని పరిరక్షించుకోవడానికి రాధా గారి ప్రస్థానం కన్నా ఒక అడుగు ఈ బంగారు తల్లితో పడింది అనుకోండి, వెనక అన్న ఎవరి కోసం పనిచేయండి. ఎవరికైనా సరే సార్, ఇంట్లో ఆడపిల్లల్ని మీరు నేను అనుకున్నట్టు బయట మాట్లాడేది వేరు, ఇంట్లో ఆడపిల్లల్ని కడుపులో పెట్టుకునేది వేరు. తండ్రి ముఖ్యంగా అన్న. ఇక్కడ ఇంకొకటి కూడా చాలా మంది క్వశ్చన్ అడుగుతున్నారు. ఎక్కడైతే రాధా గారు నాకు ఇక్కడ సరైన వాల్యూ దక్కలేదు అని చెప్పి గతంలో ఉన్న వైసీపీ పార్టీని వీడి బయటకు వచ్చారు, మరి అలాంటి పార్టీలోకి ఇప్పుడు ఆయన టీడీపీలో ఉన్నారు, టీడీపీలో సముచిత స్థానం దక్కిందా లేదా, ఆయన అయితే బయటికి రాలేదు కాబట్టి ఇప్పుడు అది వేరు. కానీ బయటకు వచ్చి ఆయన నాకు వైసీపీలో మంచి జరగలేదని చెప్పారు. అలాంటి పార్టీలోకి ఆశా కిరణ్ వెళ్ళే అవకాశం ఉందంటారా? అలాంటి పార్టీలోకి లేదంటే ఈయనే పంపుతున్నారని అంటగా మీరు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా? పంపుతున్నాను ఏమన్నా మీకు అలాగ అర్థమైపోయి ప్రీ కన్సీవ్ నోషన్తో డిబేట్ చేస్తే నేనేం చేయలేను. ఆవిడకి ఆప్షన్ ఉంది. ఒక అన్నగానే వెనక నిలబడతాడు. ఇదే తెలుగుదేశంలో ప్రస్థానమా లేకపోతే జనసేనలో ప్రస్థానమా లేకపోతే బీజేపీలో ప్రస్థానమా కాంగ్రెస్ లో ప్రస్థానమా వైఎస్ఆర్సీపీలో ప్రస్థానమా? వాళ్ళ అన్నకు అవమానం జరిగిందని చెప్పి ఈయన ఆగడం, ఆయనకి అవమానం జరిగింది ఈవిడ అవడం ఉండదు. ఎవడి రాజకీయ ప్రవేశాలు ఎవరి రాజకీయ అరంగేటారు. ఇప్పుడు కవిత ముందు ఇక్కడ తెలంగాణలో వాళ్ళ పార్టీ మీద గన్ను ఎక్కబెట్టింది ఆవిడ. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ ఉన్నారు, ఆవిడ కాంగ్రెస్ లో ఉంది, ఆవిడ బాణాలు వేస్తుంది. ఇవన్నీ రాజకీయ ప్రస్థానాల్లో ఎవరికి అతీతులు కారండి. ఇందులో చూడవలసిందల్లా ఒకటి, ఈ రాజకీయ నేపథ్యానికి కర్త కర్మ క్రియ ఎవరంటే మహానుభావుడు రంగా గారి ఆశీర్వాదం పొలిటికల్ అరంగేటంలో ఒక బ్రాండ్ డైల్యూట్ అవుతుంది అనుకోండి. ఎవరో ఒకరు ఎప్పుడో ఒక దగ్గర ఏదో విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి రాజకీయంగానే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్తుంది ఏంటి, 18-19 సంఘాలు రాధా గారితో కాపు సామాజిక వర్గ సంఘాలు ఉంటాయి. వాళ్ళందరినీ పరిరక్షించుకోవడానికి ఒక మౌనత్వమైన స్థానాన్ని రాధా గారు అధిరోహిస్తున్నారు అనుకోండి. నాకు తెలిసి 36-38 ఉంటాయి ఓవరాల్ గా స్టేట్ వైడ్ గా ఈ కాపు సామాజిక సంబంధించి. ఈయన ఎప్పుడైతే ఒక పార్టీతో అలైన్ అవుతాడో ఈ 18-19 మంత్లే ఆయనతో ట్రావెల్ అవుతుంటాయి. ఇప్పుడు రేపొద్దున ఈయన నాకు తెలిసి పెద్దలు హరిరామ్ జోగయ్య గారు కానీ లేదంటే ముద్రగారు పద్మనాభం గారు కానీ వీళ్ళ రాజకీయ క్షేత్రంలో కనుమరుగైపోయారు వయసు రీత్యా. పైపచ్చి ఈ భోజస్కంధాల మీద ఈ సామాజిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం సమసామయం పడుతుంది. వాళ్ళందరిలో కొంచెం ఉత్సాహవంతుడు ఈ కుర్రాడు దీన్ని నెత్తికేసుకోండి అనుకోండి రాధా గారి సామాజిక వర్గ పరిరక్షణ. ఆబ్వియస్లీ ఏముంది, ఫ్యామిలీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వాళ్ళ సిస్టరో లేదంటే వాళ్ళ మదరో ఎవరో ఒకరు. ఇంకో అతను నరేంద్ర కూడా ఉన్నాడు, ఇప్పుడు ఆయన వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు. ఏమైంది గారు ఒక సామాజిక వర్గం అవునన్నా కాదన్నా ఒక సామాజిక వర్గం కోసం నేను పార్టీ పెట్టలేదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు అవునన్నా కాదన్నా ఆ సామాజిక వర్గం మొత్తం కూడా పవన్ గారి వైపే ర్యాలీ అనే మాట వాస్తవం. దానిలో చీలికి తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందంటారా మీరేమన్నా? అదే నేను చెప్తున్నాను. ఇదే పవన్ కళ్యాణ్ గారికి ప్యారలల్ గా రాధా గారు కూడా అదే నియోజకవర్గంలో పిఠాపురం నుంచి నిలబడి ఈయన ఓడిపోయి ఆయన గెలిచి తర్వాత ఈక్వేషన్స్ లో తెలుగుదేశం పరంగా వర్మ గారు బదులు ఈయనని ఇంటర్ప్రిటేట్ చేసుకుంటే అలాంటిది ఏం జరగలే కదా. ఈయన రాజకీయం ప్రత్యక్ష రాజకీయాల్లో రాధా గారు ఈ రోజు దాకా ఆ రోజు ప్రజారాజ్యంలో గెలిచిన దగ్గర నుంచి ఈ రోజు దాకా ఆయన ప్రస్థానమే కనబడలేదు ఎక్కడ. మా అయితే 2-3 సార్లు పోటీ తత్వమే తప్ప. సో ఈయనకి నేను ఎప్పుడు చెప్తుంది అదే, సామాజిక వర్గ పరంగా అందరూ ఒకే తాటు మీద నడిచేస్తారు, ఒకే కట్టు మీద ఉంటారు అన్నది ఊహకందని విషయం సార్.
ఏ పార్టీకి ఆ పార్టీకి సామాజిక వర్గ ఓటు బ్యాంకులు స్థిరంగానే ఉన్నాయి. అలానే 1 to 10 స్కేల్లో ఉన్న దగ్గర 18-21% ఉన్న కాపు సామాజిక వర్గం మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారితో ర్యాలీ అయింది అనుకోండి, నేను చెప్పలేను. ఈ ఎలక్షన్ కి మేజర్ ర్యాంక్ ఆఫ్ ద పార్టీ ర్యాలీ అయింది. గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఒక నాయకుడు పరంగా చూసుకుని ఆయనది కూడా మేజర్ చంక్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ట్రావెల్ అయింది. ఇది సస్టైనిటీ అన్నది సామాజిక వర్గ పరంగా జనసేన పార్టీ ఉందా లేదా, ఇవన్నీ నెక్స్ట్ లాంగ్ టర్మ్ రేస్ లో కనబడుతుంది నెక్స్ట్ ఎలక్షన్ కి. ఇప్పుడు సముచిత స్థానాలు అన్న దగ్గర జనసేన పరంగా ఎంతమందికి ఆ సామాజిక వర్గంలో సముచిత స్థానాలు దొరికాయి అన్నది కనబడినప్పుడు అది నెక్స్ట్ ర్యాలీ అవ్వడానికి ఈ పార్టీ పరంగా మనకి న్యాయం జరుగుతుంది మన సామాజిక వర్గంగా అనిపించుకోవడానికి చాలా ఇది ఉంటుంది. ఇవాళ రెడ్డి సామాజిక వర్గంకి ఏం జరిగిందో వైఎస్ఆర్సీపీ పరంగా, లేదా కమ్మ సామాజిక వర్గంకి తెలుగుదేశం పరంగా ఏం జరిగిందో అందరి దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఎప్పుడు అందులో బాగుపడిపోయి తెరబడిపోయి చచ్చిపోయినాడు ఎవరు లేడు. కాంగ్రెస్ అంటే రెడ్డి పార్టీ అన్నారు. మా మోహన్ రెడ్డి భూమి పుట్టుక్కడి నుంచి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలోను, ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోను. నెత్తి మీద వెంట్రుకలు ఊడిపోయి ఇంట్లో జేబులో చిల్లుపడి తిరుగుతున్నాడు. అలా ఎంతో మంది నాయకులు మేము కొట్టొచ్చినట్టు చూసాం, కల్లారో చూసాం. ఇవాళ రాజకీయ క్షేత్రంలో కుల సమీకరణాలతో కొంతమంది ఏదో రాజకీయాలు చేయడానికి వస్తే అది లాంగ్ టర్మ్ అనేది ఉండదు సార్. అది మహా అయితే ఆ రోజుకి ఎలక్షన్ కి ర్యాలీ అవ్వచ్చు, కానీ అది లాంగ్ టర్మ్ ప్రాస్పెక్ట్ లో అయితే ఈ పొలిటికల్ సినారియోలో సస్టైనబిలిటీ ఎక్కడ కనబడలేదు. నాకు తెలిసి ఓన్లీ కర్ణాటక రాష్ట్రంలో సిద్ధరామయ్య మాత్రమే సామాజిక వర్గం అతను ముఖ్యమంత్రి చేయడానికి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా గుండెల్లో వణుకు పుచ్చిలాగా ఈవెన్ డీకే శివకుమార్ లాంటి కూడా నిలబడి చూపించగలుగుతుంది. అది రేరెస్ట్ ఫెనామినస్. నాయకుడు ఒకసారి నిలబడినప్పుడు సామాజిక వర్గ ప్రొటెక్షన్ అన్నది వేరు, బట్ ర్యాలీ అవ్వడం అన్నది చాలా రేరెస్ట్ ఫెనామినస్. ఇది జాగ్రత్తగా గమనించాలి. ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి జనసేన నేత లక్ష్మీకాంత్ గారు జాయిన్ అయ్యారు. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, రాధాకృష్ణ గారు టీడీపీ నుంచి వేడబోతున్నారని, అందులోనూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని, తమకు సముచిత స్థానం ఇచ్చి మరి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఒకవేళ చేపడితే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారు ప్రచారం అయితే జరుగుతుంది. ఢిల్లీ పెద్దలతో మాట్లాడారని, కాంగ్రెస్ బౌన్స్ బ్యాక్ అవటానికి ఇది ఒక ఉపయోగపడుతుందన్న ఒక ప్రచారం అయితే జరుగుతుంది. అదే సమయంలో టీడీపీని ఆయన వీడి మళ్ళీ వైఎస్ఆర్సీపీకి చేరబోతున్నారు. ఆశా కిరణ్ గారు ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం ద్వారా తద్వారా పవన్ కళ్యాణ్ గారికి చెక్ పెట్టబోతున్నారు. ఒక సామాజిక వర్గం 2024లో మరి ర్యాలీ అయిన తీరుని దీనిలో కంపల్సరీ చెక్ పెట్టబోతున్నారని ఒక విమర్శలు వస్తున్నాయి, పలువురు మాట్లాడుతున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? నిజంగానే ఆయన టీడీపీ వీడే అవకాశం ఉందా? ఆశా కిరణ్ గారు వైసీపీలో జాయిన్ అవుతున్నారా? నెక్స్ట్ మీ పరిస్థితి ఏంటి? ముందుగా మీకు ప్యానల్ సభ్యులకి, ఏఎన్ఎన్ వీక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఎస్ అండి, హ్యాపీ న్యూ ఇయర్. నమస్కారం. మీకు కూడా. నా వాయిస్ క్లారిటీగా ఉందండి? ఎస్, క్లారిటీగా ఉంది, కంటిన్యూ చేయండి. వంగవీటి రాధా గారు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారనే మాట అయితే అవాస్తవం అండి. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ పరిస్థితిలో ఉందనే విషయం కూడా అందరికీ తెలుసు. అటువంటి పార్టీలోకి మళ్ళీ రాధా గారు వెళ్తారనే మాట అయితే అవాస్తవం. ఇవన్నీ ఏంటంటే గాలి పుకార్లు, అంటే ఎవరో బయట పుట్టించిన మాటలైతే తీసుకోవాలి, వాటిని పరిగణలో తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి, వైఎస్ఆర్సీపీలోకి వెళ్తారని చెప్పేసి అని అన్నారు. అసలు రాధా గారు వైఎస్ఆర్సీపీ నుంచి వాళ్ళ టీడీపీలోకి రావడానికి గల కారణం అనేది ఎవరన్నా గ్రహించారా? ఆయన ఒక ప్రెస్ మీట్ లో కళ్ళం నీళ్లు పెట్టుకొని, నా తండ్రి గారు అయినటువంటి రంగా గారి విగ్రహ ఆవిష్కరణకు నేను వెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు విగ్రహ ఆవిష్కరణకు వెళ్ళొద్దని చెప్పేసి ఆయన నిరూపించే ప్రయత్నం చేశారు అని ఆయన కళ్ళం నీళ్లు పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారు. మీకు గుర్తుందో లేదా ఆ రోజు? అయితే రంగా గారు ఇందాక కేసు ప్రసాద్ గారు చెప్పినట్టుగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రంగా గారు మరి అటువంటి నాయకుడిని మరి ఆయన కొడుకు సంబంధించి ఆయన పగ్గాలు ఇవ్వకుండా మరి వైఎస్ఆర్సీపీలో ఏ విధంగా ఏ హోదా కల్పించారనే విషయం కూడా అందరికి తెలిసింది బాధ్యత. మరి అటువంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి మళ్ళీ టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి ఏ విధంగా వెళ్తారని చెప్పేసి అనుకుంటారు. సో ఇట్లన్నింటినీ మనం రూమర్స్ గా తీసుకోవాల్సిన పరిస్థితి. టీడీపీలో కూడా రంగా గారు ఆయన స్థానం ఆయనకు ఉంది, ఆయన చేసుకునే వర్క్ ఆయన చేసుకుంటున్నారు. బయటకు ఏంటంటే కొంచెం గ్రౌండ్ లెవెల్లో ఆయన ఉన్నారు కాబట్టి నాయకులతో సంప్రదింపులు. లక్ష్మీకాంత్ గారు ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఆయనకు ఉండేది ఆయనకు ఉంది అంటాం కాదు, ప్రజలు అందరూ కూడా గమనిస్తూ ఉంటారు. అన్నీ మనం చెప్పినవన్నీ కూడా యాక్సెప్టబుల్ కాదు. ఇప్పుడు టీడీపీలో అనేక ఎమ్మెల్సీ పదవులు కానీ అనేక పదవులు పందారం అయితే ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. లక్ష్మీకాంత్ గారు ఒక క్వశ్చన్ నన్ను అడగనివ్వండి. ఇప్పుడు అన్నీ స్టార్ట్ అయినాయి, ఇప్పటికి దగ్గర 2 సంవత్సరాలు ఎన్డీఏ కూటమి కోసం ఆయన రాధా గారి గత ప్రభుత్వంలో
మీ పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు నాయుడు గారితో కంటిన్యూగా క్యాంపెయినింగ్లు కూడా చేసిన పరిస్థితి. 2 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఆయనకు ఒక పదవి లాంటిది ఏమీ ఇవ్వకపోవడంతో రాధారంగ మిత్రమండలి కావచ్చు, రంగా గారి అభిమానులు, రాధా గారి అభిమానులు కొంత అసంతృప్తితో ఉన్నమాట వాస్తవమా కాదా? దీన్ని టీడీపీ గమనించాలా లేదా? అంటే మీరు మిత్రపక్షంలో ఉన్నారు కదా అని మీరేం మాట్లాడకుండా బెల్లం కొట్టిన రాయిలాగా ఉంటే మరి అవతల వాళ్ళు కూడా అది ఒక ఆయుధంలాగా తయారవుతుంది. మీరేం చెప్తారు? అసలు రాధా గారికి సముచిత స్థానం టీడీపీలో ఉందా? నిజంగా ఆయన టీడీపీ పార్టీ వీడితే అసలు మీ పార్టీలోకి ఆహ్వానించే ధైర్యం మీకుందా? అయిపోయిందండి, నన్ను మాట్లాడమంటారా? ఎస్, మాట్లాడండి. అడిగిన దానికి సమాధానాలు కూడా చెప్పాలని నేను ఆశిస్తున్నా. నిజంగా ఆయన టీడీపీ ఈ మాటకి సమాధానం చెప్పాలి మీరు. ఈ మాటకి నిజంగా ఆయన టీడీపీ వీడితే వేరే పార్టీకి వెళ్లకుండా అసలు జనసేనలోకి తీసుకునే ధైర్యం మీకుందా? జనసేనలోకి అయితే ఆయన రారు కానండి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ కూటమి నాయకులు అనేది ఉంది. ఆధిపత్య ధోరణి అనేది ఏ విధంగా ఉందంటే ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు ఉన్నారు. ఇక్కడ ఒక నాయకుడు ఆధిపత్యం అంటే ఒక ఎమ్మెల్యేగా ఉంటే ఇక్కడ ఒక పార్టీకి సంబంధించిన సమన్వయ నాయకుడు ఇంకొక అతను ఉన్నాడు. దానివల్ల ఏంటంటే కొంతమందికి పగ్గాలు వెళ్తున్నాయి, కొంతమంది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో నాయకులతో సంప్రదింపులు అనేది చేస్తున్నారు. ఇంతకు ముందు మీతో చెప్పింది కూడా అదే. రాధా గారు చేస్తున్నది గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ చేసుకుంటూ నాయకులతో లక్ష్మీకాంత్ గారు ప్రసాద్ గారు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతారంట. ఒక నిమిషం ఆగండి సార్, నన్ను పూర్తి చేయను. కాదు క్వశ్చన్ అడుగుతారంట. అడగండి, మీరు మాట్లాడండి, మీదే టైము. క్వశ్చన్ అడుగుతారు ఆయన, క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ కాదండి, చిన్న సబ్మిషన్ కాదండి. మాట్లాడినవ్వండి, మీకు ఇస్తాను. ఆయన అంటే మాట్లాడినవ్వండి. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంటిన్యూ చేయండి ప్లీజ్. చెప్పండి. ఎస్, కంటిన్యూ చేయండి. మీరు ఆయన మళ్ళీ మాట్లాడతారు, మీరు కంటిన్యూ చేయండి. ఎస్. అయితే నేను చెప్తుంది ఏంటంటే కొంచెం ఆలస్యం అయినా కానీ కూటమిలో భాగంగా ఆయనకైతే పగ్గాలు చేపట్టేదైతే ఖచ్చితంగా చేపడతారు. అది ఒక 6 నెలల్లో 1 సంవత్సరం అనేది అయితే కొంచెం సమయం అయితే ఉంది, అది ఒకటి గ్రహించాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటంటే ఆయనకి ఎటువంటి ఎక్కువ హెచ్చు తగ్గులు అనేది లేదు. ఆయన స్థానం అయితే సముచితంగా టీడీపీలో అయితే కొనసాగుతున్నారు. ఇంకో విషయం, ఆశా గారి విషయం మాట్లాడారు ఇందాక. రంగానాడు అనే ఒక కార్యక్రమం పెట్టుకొని రాధారంగ మిత్రమండలి సంబంధించిన వ్యక్తులు ఇవాళ రోజున కొంతమంది కనిపించకుండా పోతున్నారు. వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి మళ్ళీ ఆ రాధారంగ మిత్రమండలి అనేది యాక్టివ్ చేసి రానున్న రోజుల్లో ప్రజల పక్షాన ఇంతకు ముందు రంగా గారు ఏ విధంగా అయితే పొడుగు పదిహేను వర్గాల ప్రజల పక్షాన ఏ విధంగా అయితే నిలబడ్డారో అదే విధంగా సహాయ సహకారాలు అందించాలన్న ఉద్దేశంతో ఆవిడ మళ్ళీ యాక్టివ్ అవడానికి అయితే ఇచ్చేశారు. కానీ 3 రోజుల క్రితం నేను ఆశాకరణ గారు భర్త యుగేంద్ర గారితో మాట్లాడినప్పుడు ఆయన ఒక విషయం అయితే చెప్పారు. మాకు ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే లేదు. ఇంకో విషయం అండి, మేము చిన్న సభ పెట్టుకుంటే కూడా ఇవాళ రోజున డిబేట్ల ఎందుకు పెడుతున్నారని మాకు అర్థం కావట్లా. ఆశాకరణ గారు కూడా ఆధారంగా మిత్రమండలికి సంబంధించి యాక్టివ్ పర్సన్స్ మేము ముందుకు తీసుకొద్దాం ఉద్దేశం అయితే మేము పెట్టుకున్నాం. కానీ మేము రాజకీయ ప్రవేశం చేస్తామని అయితే మేము ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. కానీ పవన్ కళ్యాణ్ గారిని ఆశాకరణ గారు 3 సార్లు కలవడం అయితే జరిగింది. ప్రస్తుతం ఇప్పటి వరకు కింద సంవత్సరం కూడా కలవడం జరిగింది. దానిలో ఇంకా చంద్రబాబు నాయుడు గారిని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఇప్పుడు కలవాల. ఆ విషయం అయితే మీరు నోట్ ఇక్కడ ఇంకోటి లక్ష్మీకాంత్ గారు ఇంకొక క్లారిటీ మీరు ఇవ్వాలి. ఇప్పుడు ఆపోజిట్లో మీ మిత్రుడిగా ఉన్నప్పుడు టీడీపీ పార్టీ యొక్క మరి వాళ్ళకి కోపం రాకూడదనో ఏదో మొత్తానికి కొన్నిటికి మీకు బ్రేకులు పడుతున్నాయా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా తీసుకోవాలి అంటే మీ పార్టీలో ఏమన్నా జాయిన్ చేసుకోవాలంటే కూటమిలో ఉన్నారు కాబట్టి టీడీపీకి యాక్సెప్ట్ కాకపోతే మీరు తీసుకోలేరా? లేదు అంటే అదేం లేదు, ఫ్రీ హ్యాండ్గా రేపొద్దున మేము తీసుకోగలమనే ధైర్యం మీకు ఉందా? నేను అదే అడుగుతున్నాను ఇందాక నుంచి. ఎందుకంటే మీరు మీ పార్టీలోకి ఎవరన్నా వస్తారు అంటే మీ పార్టీలో తీసుకునే లోపే వాళ్ళ కార్యకర్తలు కొంతమంది అడ్డు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చిన బాలినేని శ్రీనివాస్ గారి విషయంలో కూడా, దామచర్ల జనార్దన్ గారి విషయంలో కూడా అక్కడ ఏం జరిగింది, మీ పార్టీలోకి తీసుకున్నాక మీ పార్టీ మీద ఎంత స్ట్రెస్ ఉందో మీకు తెలుసు. అసలు మిత్రపక్షంలో ఉన్నప్పుడు మరి వేరే వ్యక్తుల్ని మీరు తీసుకునేంత ఫ్రీడమ్ మీకుందా, అంత ధైర్యం మీకుందా అని అడుగుతున్నా. లక్ష్మీనాథ్ గారు, ఇక్కడ మీరు ఒక మాట గుర్తించాలి.
కూటమి ప్రభుత్వం పడిన తర్వాత కూటమి అనుకొని మూడు పార్టీలు కలిసి వెళ్ళిన తర్వాత మేము సమన్వయ కమిటీ, త్రిసభ్య కమిటీ అనేది ఒకటి పెట్టుకున్నాం. అది మీకు తెలుసో లేదో. ఇవాళ రోజున ఏ పార్టీలో అయినా కానీ జాయినింగ్ జరిగినా, ఏ పార్టీలో వ్యక్తులు ఏమైనా తప్పులు చేసినా నిర్దాక్షిణ్యంగా ఫస్ట్ టేబుల్ మీదకి వెళ్ళేదా త్రిసభ్య కమిటీకి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్తుంది. అంటే 3 పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో నిర్ణయం అనేది ఆ టేబుల్ నుంచి ప్రతి పార్టీ దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు జనసేనలోకి వెళ్తారా లేదంటే టీడీపీలోకి వెళ్తారా అని కాదు. జాయిన్ చేసుకోవాలంటే 3 పార్టీలకు సంబంధించిన నాయకులు, అంటే దగ్గుబాటి పురంధేశ్వరి గారు కానీ, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు పక్కన చంద్రబాబు నాయుడు గారు కానీ నిర్ణయం సరే. అది ఒకటి రైట్ గుర్తాలి. రైట్ లక్ష్మీకాంత్ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. మనతోటి టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కిరణ్ గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. విజయ్ కిరణ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా మీకు అన్న మోహన్ రెడ్డి అన్నకి, పెద్దల అన్న సీనియర్ కేఎస్ ప్రసాద్ అన్న గారికి, కేఎస్ ప్రసాద్ అన్న అంటే దానికి ముందు ఏం చెప్పాలా అని సీనియర్ అనలిస్ట్ అనాలా, సీనియర్ సెఫాలజిస్ట్ అనాలా, ఏమనాలా అని స్పెషల్ కాదన్న సోదరుడు రైట్. ఒకటి ఎస్ సార్, హ్యాపీ న్యూ ఇయర్ సార్ మీకు కూడా. అయితే విజయ్ కిరణ్ గారు, ఒకటి ఏదైతే వంగవీటి రాధాకృష్ణ ఉన్నారో ఆయన కంప్లీట్గా అసంతృప్తితో ఉన్నారని, రానున్న రోజుల్లో ఆయన మీ పార్టీని వీడబోతున్నట్టుగా మరి ఒక ప్రచారం అయితే జరుగుతుంది. దీనిలో ఎందుకంటే ఇంతవరకు ఖండించడానికి కానీ అలాంటివి ఏమీ లేకపోవటం కూడా మరి దీనికి కొంత ఆజ్యం పోసినట్టుగా ఉంది. ఆయన కాంగ్రెస్లోకి వెళ్తారని ప్రచారం జరుగుతుంది. లేదు ఆశా కిరణ్ గారు, అదేవిధంగా ఈయన రాధాకృష్ణ గారు మళ్ళీ వైఎస్ఆర్ గూటికి చేరతారని కొంతమంది మాట్లాడుతున్న పరిస్థితి. అసలు ఎక్కడికి వెళ్తారనేది పక్కన పెడితే మీ దగ్గర ఆయన అసంతృప్తిగా ఉన్నమాట వాస్తవమా? అసలు ఇప్పటి వరకు ఆయనకి ఏ పదవి ఇవ్వకపోవటం ఏంటి? ఒక్క వరలో 2 కత్తులు నిలుపుకోలేరని కొంతమంది మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని పక్కన పెట్టి మళ్ళీ రాధా గారికి ఇంకా ఇవ్వాల్సినంత నెస్టడీ ఉందా అని ఆలోచిస్తుందా టీడీపీ అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. నిజమా? దీనిలో వాస్తవం ఉందా? ఈయన మీ పార్టీ వేడబోతున్నారా? పోగొట్టుకుంటాకి మీరు సిద్ధంగా ఉన్నారా? సార్, కూటమి నాయకులకి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అది మా రాజ్య మా నాయకులందరూ తెలుపుతూ, మొదటిగా కాంగ్రెస్ ఇది ఒక ప్రచారం ఎవరో సోషల్ మీడియాలోనే ఎక్కడో ఎవరో తెచ్చుకుంటారు. సో దాని గురించి మీరు డిబేట్ చేశారు. ఇంకొక ప్రచారం ఉంది, మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయబోతా ఉన్నారు. విలీనం కాకపోతే కనీసం కాంగ్రెస్ పార్టీతో పొత్తన్న పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేటువంటి మాట నేను చెప్తే, దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే నేను గుర్తు చెల్లేస్తాను, అడుక్కునే బాధ్యత మంది. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాయకులే, అదేవిధంగా రాధాబాబు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకులే. 2009 ఎన్నికల కంటే ముందు, అంటే పిఆర్పి పార్టీ పెట్టక ముందు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా స్వయంగా రాజశేఖర్ రెడ్డి గారి రాధాబాబుని, కాదు మీరు ఉండండి, మీకు నేను మంచి ప్రాముఖ్యత ఇస్తాను, మంత్రివర్గంలో తీసుకుంటాను, మీకు ఏమి కావాలంటే అది చేస్తాను, మీరు ఏది అడిగితే అదే, ఏది చెప్తే అదే అనేటువంటి మాట చెప్పినప్పుడు రాధాబాబు గారు పదవుల కోసమో వచ్చేటువంటి లేదు ఏ రకమైనటువంటి లబ్ధి కోసమో ఆలోచన చేయకుండా పవన్ కళ్యాణ్ గారితో, మెగాస్టార్ చిరంజీవి గారితో ఉన్నటువంటి అనుబంధం అవ్వచ్చు, సాన్నిధ్యం అవ్వచ్చు, లేదా కుటుంబ సభ్యుడిగా ఉండటం అవ్వచ్చు, లేదా కమ్యూనిటీ ఆస్పిరేషన్స్ అవ్వచ్చు, ఏదైనప్పటికీ కూడా నిస్వార్థంగా ఎటువంటి పదవుల కోసం ఆరాడకుండా కేవలంగా ఎమోషన్స్ మీద, ఉన్నటువంటి రిలేషన్స్ మీద ఆ రోజున పిఆర్పి పార్టీలో చేరినటువంటి రాధాబాబు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉన్నప్పుడు తన తండ్రి గారి యొక్క విగ్రహానికి ఓపెనింగ్ వెళ్ళటానికి కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితిలో, తన తండ్రి విగ్రహానికి పూలమాల వేయడానికి కూడా ఒప్పుకున్న సందర్భంలో ఆత్మ గౌరవం నిలువెత్తు పుచ్చుకున్నటువంటి వంగవీటి రాధాబాబు ఏ విధంగా అయితే వంగవీటి మోహన్ రంగా గారు ఆ రోజునటువంటి పరిస్థితిలో
గౌరవం అనేటువంటి ఆ అంశంలో ఏ రకంగా అయితే పోరాటం చేశాడో, ప్రతి వారికి అండగా ఉన్నారో, అదే విధంగా రాధాబాబు గారు కూడా పదవులు ముఖ్యం కాదు అనేటువంటి దాంట్లో మొదటి వరుసలో ఎవరన్నా రాజకీయాలు చాలా తక్కువ మంది ఉంటారు. కేవలం పదవుల కోసమే చేసే రాజకీయాలు కాకుండా ఏ పదవి ఆశించకుండా వంగవీటి మోహన్ రంగా గారి లెగసీని ప్రజల్లో నిలబెట్టేటటువంటి వంగవీటి రాధాబాబు సార్ ఇప్పుడు పదవి అనేది రాధా గారికి అవసరం ఉండకపోవచ్చు. ఒక్క నిమిషం రాధా గారికి పదవి అనేది ఉండకపోవచ్చు, కానీ ఆయన అభిమానించే అభిమానులకి మరి వాళ్ళందరికీ కూడా ఏదో ఒక పదవి ఉంటే బాగుంటుందని ఉంటారు. మరి పవన్ కళ్యాణ్ గారు తగ్గించుకుని 21 సీట్లు కుదించుకుని పదవి మీద ఆకాంక్ష లేకుండా ఆయన వెళ్ళారు. కూటమి ప్రభుత్వం మీరు జతకట్టి మీరు ముగ్గురు కలిసి ముందుకెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా రాధా గారు కూడా అదేవిధంగా ఏ కాంక్ష లేకుండా ఉంటారంటే మరి పదవులకి ఎవరికి ఇస్తారన్నట్టుగా వాళ్ళ అభిమానులు అడుగుతున్నారు. నేను అడిగే మాట కాదు. ఓకే, మీరు ఎందుకు అడుగుతారు? మీరు విశ్లేషణ దీని గురించి మోడరేట్ చేస్తారు. అంటే అటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి రాధాబాబు ఈ రోజున ఏదో తెలుగుదేశం పార్టీలో ఇమ్మీడియట్ గా పదవి రాలేదనో లేదా పార్టీ ఇవ్వలేదు అనేటువంటి మాట మనం అనుకుంటా ఉన్నాం. కానీ రాధాబాబు గారికి ఎప్పుడు ఏ పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉందో, ఆయన్ని ఏ విధంగా పార్టీ ఆయన అభిమానులు వంగవీటి మోహన్ గారి అభిమానులు కావచ్చు, రాధాబాబు అభిమానులు కావచ్చు, సాటిస్ఫై అయ్యే విధంగా ఆయన ఏ స్థానంలో కూర్చోబెట్టాలనేటువంటిది ఖచ్చితంగా మీరే కాదు మనం అందరం కూడా రాబోయే అతి కొద్ది రోజుల్లోనే చూడబోతా ఉన్నాం. రైట్ సార్, మీరు మళ్ళీ సార్ ఒకటి చెప్పండి. అటువంటి వ్యక్తిత్వం ఇప్పుడు ఏ విధంగా అయినా సరే ఇప్పుడు వీళ్ళ ఎజెండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాపుల్లో చీలికి తేవాలనేటువంటిది ప్రధానమైన ఎజెండాగా కనపడతా ఉంది. మొన్న ఆశా కిరణ్ గారి మీటింగ్ సందర్భంగా వారు చేసినటువంటి రాజకీయానికి అయితేనేమి, ఈ రోజున రాధాబాబు చేసినటువంటి వారి ఈ క్రీడలు అయితే ఇవన్నీ చూస్తా ఉంటే ఖచ్చితంగా దీని వెనక దీని ముందు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళే ఉన్నారు అనేటువంటి క్లియర్ గా కనిపిస్తుంది. అవును సార్, అవతల వాళ్ళకి రాజకీయం చేసే అవకాశం మీరు ఎందుకు ఇస్తున్నారు? ఆ రాజకీయం చేసే అవకాశం ఇవ్వకుండా ఉండాలి కదా మీరు కూడా. ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ సందర్భంలో ఎప్పుడు ఏ విధంగా గౌరవించాలా, వారి యొక్క అభిమానులు ఏ విధంగా సాటిస్ఫై చేయాలనేటువంటిది మా పార్టీ యొక్క అంతర్గత విషయం. రాధాబాబు ఏ రోజు కూడా చెప్పలేదు నేను అవిశ్వాసంగా ఉన్నాను లేదు. సార్ ఒకటి రాధాబాబుకి పదవులు ఆపాదించడం కరెక్ట్ కాదు. నేను చెప్పా కదా, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తున్నారంటే రాధాబాబు గారు తెలుగుదేశం పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నట్టు. రైట్ సార్, మళ్ళీ మాట్లాడతాం మీతో. మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి సార్. విన్నారు కదా, మీరు మొత్తం మీద కంక్లూడ్ చేయండి. రైట్. విజయ్ కిరణ్ గారు, లక్ష్మీకాంత్ మన సోదరుడు కూడా అదే మాట మాట్లాడినప్పుడు ఏమన్నారంటే, ఆయన విగ్రహావిష్కరణ పోతుంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారు అంటున్నారు. అంటే విగ్రహావిష్కరణ విషయం ఏంటంటే, ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఒక పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జితో సంప్రదించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అది స్టేట్ లెవెల్ లీడర్ ఎవరైనా కావచ్చు, ఈయన రాష్ట్ర నాయకుడే ఎవరు రంగా గారు, రాధా గారు రాష్ట్ర నాయకుడు అయినప్పుడు రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళాలన్నా వెళ్ళేటప్పుడు వాళ్ళని సంప్రదించాలి కదా. వాళ్ళని సంప్రదించుకుని మనం ఇండివిజువల్ గా పోతే అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ క్యాండిడేట్ డమ్మీ అవుతారు. ఆ డమ్మీ కాకూడదనే ఉద్దేశంలో భాగంగా అడిగి వెళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే, దాన్ని బయటకు వచ్చిన తర్వాత, ఆయన పార్టీలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ డిస్కషన్ చేసినాడు. కానీ పార్టీలో ఉన్నప్పుడు ఆ డిస్కషన్ చేయలేదు కదా. కాబట్టి వీళ్ళు దాన్ని ఆసరాగా తీసుకుని మాట్లాడే ఉద్దేశంలో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని సోదరుడు విజయ్ గారు మరి జనవరి 1 సందర్భంగా చాలా సంతోషపడి మాకు అభ్యంతరంలే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుండి ఇట్లా పీకి వచ్చినాడు. రాష్ట్రంలోను కేంద్రంలోను 2 చోట్ల అధికారం ఉన్నప్పుడు మీ అధికారం దీంతో సమానం అన్నట్టు వచ్చినాడు. ఆయన వచ్చిన తర్వాత అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం వాళ్ళు ఎదురుపన్న కూడా మాట్లాడించే జగన్మోహన్ రెడ్డి గారు లేరు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు, వీళ్ళకి కావాల్సినట్టు వీళ్ళు వలుచుకోవడానికి వీళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. అదే విధంగా రాధా గారికి చెప్తున్నారు. రాధా గారిని మేము ఎప్పుడు అవమానపరిచింది లేదు. రెండోది, వీళ్ళు రాధా గారి గురించి మాట్లాడేప్పుడు త్రిసభ్య కమిటీ ఉంది. ఆ త్రిసభ్య కమిటీలో తీర్మానం చేసిన తర్వాతనే మేము పాత్రలో పోషించే అవకాశం ఇస్తామని చెప్తున్నారు. త్రిసభ్య కమిటీ ఎవరికి ఉండాలి? ఆ పార్టీలో ఉన్నటువంటి గుర్తింపు లేనటువంటి వ్యక్తులు, పార్టీలో పనిచేస్తూ పార్టీలో వద్ద ఉంటారు కదా, అలాంటి వాళ్లకు ఈ త్రిసభ్య కమిటీలు లేక నియోజకవర్గ ఇన్ఛార్జీలు లేక జిల్లా పార్టీలు ఈ తీర్మానాలు అవసరం. కానీ ఇప్పుడు నేనే అనుకుంటా, నేనే నా నియోజకవర్గంలో నేను
గ్రంథాలయ చైర్మన్ గా అప్లై చేసినప్పుడు ఆ ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఎమ్మెల్యేలు ఎంపీలు రికమెండ్ చేయాల్సిన బాధ్యత అవసరం ఉంటుంది. కానీ నేను ఏ ఎమ్మెల్యేతో రికమెండ్ చేయలేను. నేను డైరెక్ట్ ఇస్తాను ఆగండి విజయ్ గారు, మీరు కంక్లూడ్ చేద్దరు గారు, ఆగండి మీకు ఇస్తాను, ఆయన కంటిన్యూ చేయండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు. ఎస్, కాబట్టి అక్కడ చేసేటప్పుడు ఎవరిని ఏమంటున్నారు, ఏమన్నా మాట్లాడుతున్నారు మీరు? లేదు లేదు, మీరు కంటిన్యూ చేయండి, కంక్లూడ్ చేయండి అంటున్నాను, ఏం లేదు. అదే ఉన్నంత వరకు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు నాకు రాష్ట్ర కమిటీలో కానీ లేక నాకు నియోజకవర్గాలకు పరిశీలకుడుగా ఇచ్చిన దాంట్లో కానీ ఏ నాయకుడు రికమెండేషన్ నాకు చేయలే. అంటే కొందరికి కొంత స్థానాన్ని గౌరవించి ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. వంగవీటి రంగా గారు అంటే రాష్ట్రం కాదు దేశంలో 110% అలాంటి వ్యక్తి కొడుకు రాధా గారు. ఆ రాధా గారికి సంబంధించినటువంటి నా ఎమ్మెల్సీ ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ ఇచ్చేదానికి కూడా మీరు 3 సభ్య కమిటీ ఉంది, 4 సభ్య కమిటీ ఉంది, ఆయనకి ఎప్పుడో ఇస్తాము, 4 ఏళ్ల తర్వాత ఇస్తాము, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇస్తాము, ఏమన్నా అర్థమేనా? మాట్లాడేదానికి అర్థం కానీ సార్ మోహన్ రెడ్డి గారు చాలా మంది అడుగుతున్నారు, ఈ ప్రేమ మీకు 5 ఏళ్లలో ఉండుంటే ఇంత జరిగేది కాదేమో అంటున్నారు. 5 ఏళ్లలో ఎందుకు లేదు ఈ ప్రేమ మీకు? అయ్యా దొరా, పార్టీలో 19లో ఎన్నికల సందర్భంగా మేము ఆయనకు చెప్పడం జరిగింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు నీ నియోజకవర్గం ఎంచుకున్నటువంటి తూర్పు నియోజకవర్గం ఏదో అక్కడ ఓడిపోయే పరిస్థితి ఉంది, నువ్వు ఓడిపోకూడదు, మీ కుటుంబం మాకు కావాల్సినటువంటి కుటుంబం, నీకు సైలెంట్ గా ఎన్నికల ప్రచారం చేయి, నీకు కావాలంటే మా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తానని చెప్పినాడు, లేదా ఎంపీగా పోతానంటే చెప్పు మచిలీపట్నం పంపిస్తానని చెప్పి ఆ రోజే. ఇప్పుడు టీడీపీ కూడా అలానే ఏదో ఒకటి చెప్తుందేమో ఆయనకు అనుకోవచ్చు కదా, ఎందుకు ఆయన బయటకు వచ్చేస్తున్నారు అంటున్నారు మీరు. ఇప్పుడు ఎందుకు కాదు, టీడీపీ కూడా ఆయన్ని ఏదో బుజ్జగించో లేదంటే ఆయనకి ఇవ్వాల్సింది ఇంకా టైం ఉంది కాబట్టి ఇవ్వబోతుంది అనుకోవచ్చు కదా, ఎందుకు ఆయనకి అక్కడ అన్యాయం జరుగుతుందనే ప్రోడక్ట్ని మీరు ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు? మేము అధికారంలోకి రాక మునిపే చెప్పినటువంటి మాట ఇది. వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా ఎక్కడో సంబంధం లేనటువంటి వ్యక్తులను తీసుకొచ్చి పదవుల్లో కూర్చోబెట్టేటప్పుడు అంత వాల్యుబుల్ పర్సన్, అంత గుర్తింపోయినటువంటి వ్యక్తి కుటుంబానికి అలాంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి నిరుపయోగంగా కూర్చొని ఉంటే ఈ రోజు రాష్ట్రంగా వాళ్ళ చెల్లెలే బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చిందంటే మన కుటుంబాన్ని రాజకీయ పార్టీలు కనుమరుగు చేస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలి. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇప్పుడైతే అక్కడ అన్యాయం జరిగింది. నెక్స్ట్ వైసీపీలోకి మాత్రం రాధా గారు వస్తే ఆయనకు ఒక సముచిత స్థానాన్ని అయితే కల్పిస్తాము, 100% చేస్తాము, వస్తే ఆహ్వానిస్తాం అంటున్నారు మీరు. ఎస్, మీరు చెప్పింది అయితే అర్థమైంది. కేఎస్ ప్రసాద్ గారు కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్. నేను ఫస్ట్ టైం వింటున్నాను శ్రీకాంత్ గారు చెప్తుంటే 3 సభ్య కమిటీ డెసిషన్ తీసుకుంటారు కానీ ఏ పార్టీలో జాయిన్ అవ్వడానికి లేదంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే రాధా గారు అంత కాంగ్రెస్ పార్టీనే తృణప్రాయంగా వదిలేసి ఆయన ప్రజారాజ్యం పార్టీలో జాయిన్ ఆయన ఎమ్మెల్యే కింద గెలిచింది స్టేజ్ రత్తుంది. సో అలాంటప్పుడు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఆయన్ని ఆహ్వానించరు, మేమైతే ఆయన రాడండి, ఆయన అంత డెలిబరేషన్ ఆయన చెప్తే నాకు చాలా ఆశ్చర్యకరంగా. మూడో విషయం ఏంటంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ పరంగా ఆయన వీడాడు వీడలేదన్న దగ్గర నుంచి నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే, ఆయన ఇవాళ రాజకీయ ప్రస్థానంలో 38 ఉన్న కాపు సామాజిక వర్గ యూనియన్స్ అన్నింటినీ ఒక దగ్గర ఏకతాటి మీద తీసుకురాగడానికి రాధా గారి వల్ల కూడా కావట్లేదు. ఎందుకంటే ఆయన పార్టీలు తలైనెత్తారు. పొద్దున వైఎస్ఆర్సీపీ తలైనా కూడా 16కో 17కో పడిపోద్ది అయింది సామాజిక వర్గ యూనియన్స్ అన్ని. సో దానివల్ల ఏమవుతుందంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి ఆ ఫ్యామిలీలో వాళ్ళ సిస్టర్ ని ఫ్రంట్ ఎండ్ చేస్తే రాజకీయ పరంగా ప్రాబబిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే పదవులు లేకపోతే ఎంత కష్టాలు ఉంటాయో అందరికీ తెలుసు. ప్రత్యక్ష రాజకీయాల్లో నిలదొక్కోవాలంటే ఇవాళ జేబులు చిల్లులు పడిపోయిన రాజకీయ నాయకులు అందరినీ చూస్తున్నాం. ఇవాళ మా విజయకరణి ఉన్నాడు, ఎక్కడో దాకా ఎందుకు, ఇవాళ మా లక్ష్మీకాంత్ ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వచ్చారు, వచ్చి పని చేసుకుంటున్నారు. లేకపోతే ముందుకెళ్ళడం రాజకీయాల్లో చాలా కష్టం అలాంటి వాళ్ళకి. చేత ఈ రోజు రాధా గారు ఇన్నాళ్ళు బట్టి నిశ్శబ్దంగా రాజకీయాల్లో 40,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటే ఇంట్లో కూర్చొని కాలక్షేపం చేస్తూ ఆయన సమాజ సేవ చేస్తూ ఉంటే కొన్ని కాన్సెప్ట్స్ కుదరవు. ఖచ్చితంగా ఆ ఈక్వేషన్స్ జస్టిఫై చేసుకోవాలంటే ఆయన రాజకీయ అరంగేట్రంలో పదవులు పందేరం దగ్గర నుంచి రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసిన సమయం ఆసన్నమైంది. నేను ఇందాక చెప్పినట్టు పెద్దలు ముద్రగడ గారు కానీ హరిరామ జోగయ్య గారు వయసు రీత్యా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్లే నేపథ్యం లేదు. అంత టాల్ పర్సనాలిటీ ఫ్యామిలీ నుంచి ఉన్నది ఈయనే కనబడుతున్నాడు చాలా మందికి. సో ఆ ప్రాస్పెక్ట్ లో కూడా అతను డ్రైవ్ చేస్తున్నారు. ఇవన్నీ మనం చూసుకుని బేరీ చేసుకుని ముందుకెళ్తే ఆలోచించవచ్చు. కానీ ఇంకా రాజకీయాలు ఈ పార్టీ కాదంటే ఆ పార్టీ ఈ పార్టీ అంటే ఆయన వదిలేసి వచ్చిన పార్టీయే కాంగ్రెస్. మళ్ళీ కాంగ్రెస్కి వెళ్ళడం ఏంటి? అందులో ఇక్కడ చచ్చిపడి ఉన్న కాంగ్రెస్ అదే కాదండి, అదే వదిలేసి వచ్చిన పార్టీ వైసీపీ కూడా అవుతుంది. మీలాంటి పెద్దోళ్ళు అంటారు రాజకీయంలో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు, అవకాశాలను బట్టే ముందుకు వెళ్తారని చెప్తూ ఉంటారు. మరి కాంగ్రెస్ వదిలేసి వచ్చిన పార్టీ ఆ లెక్కొస్తే మీరు చెప్పినట్టు రాధా గారికి మొత్తం ఫుల్ స్టాప్ పడిపోయింది, ఒక జనసేన ఒకటే ఇంకా అవకాశం ఉందని కానీ అనుకోవాలి మీరు చెప్పినట్టు.
ఆల్రెడీ ప్రజారాజ్యం నుంచి కూడా వచ్చారు కదండి బయటికి. జనసేనే ఉందండి. జనసేనకి ఇప్పుడు ఇది మా లక్ష్మీకాంత్ చెప్పినట్టు త్రిసభ్య కమిటీ మా దగ్గర నుంచి నువ్వెలా లాక్కుంటావు అంటే ఇంకా జరగని తెగని పంచాయితీ. రైట్, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్, లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. కాదు కదా, ఓకే. ఇప్పుడు జనసేన కాదని లేదా తెలుగుదేశం కాదని జనసేనకి వచ్చారు అనుకోండి, వాళ్ళ ముగ్గురు కూటమిలో ఉన్నట్టే కదా. ఈ పడదానికి ఆయన ఆ పార్టీ వదిలి ఈ పార్టీ రావడం ఎందుకు? మీరు అన్నట్టు ఉన్న ఎమ్మెల్సీ కూడా నాగబాబు గారు తీసుకున్నారు. ఇంకా ఆ అవకాశం కూడా డోర్లు క్లోజ్ అయిపోయినట్టే కదా. లక్ష్మీకాంత్ గారు కంక్లూడ్ చేయండి. గారి విషయంలో అసలు ఎంత బాధపడిపోతున్నారంటే మోహన్ రెడ్డి గారు కానీ, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ, కేఎస్ ప్రసాద్ గారు లాంటి వ్యక్తులు కానీ అసలు వాళ్ళేమో ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వకుండా ఆయన్నేమో నానా మాటలు వేసి ఆయనకి కరెక్ట్ గా బాధ్యతలు అప్పచెప్పకుండా, అంటే అటువంటి వంగవీటి కుటుంబానికి సంబంధించిన రంగా గారి కుమారుడు ఆయన్ని సరైన సముచిత స్థానం ఇవ్వకుండా, ఆయన పార్టీలో కరెక్ట్ గా వాడుకోకుండా, ఇవాళ రోజున పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయనకి పదవులు ఇవ్వలేదు, ఆయనకి కరెక్ట్ గా చూసుకోవట్లేదు. టీడీపీ వాళ్ళు ఆయనకి అవమానం చేస్తున్నారు, ఆయనకి మొత్తానికి మర్చిపోయే పరిస్థితి చేశారు. టీడీపీలో ఆయనకి పదవులు ఇవ్వరా? ఇవన్నీ ముసలికన్నీరు కార్చడం లేని సార్. మీరు ఆ రోజు మరి మీరు చేస్తే కరెక్ట్ గా ఉండేది కదా. మరి వంగవీటి కుటుంబానికి సంబంధించి మీరు ఆ రోజు మరి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు మీరు ఓపెన్ చేసుకోవచ్చు, కానీ రంగా గారి విగ్రహం, ఆయన తండ్రి విగ్రహం ఆయన ఓపెన్ చేసుకుంటా ఉండంటే మీరు ఏదో పలానా నియోజకవర్గానికి ఇన్ఛార్జీలు చెప్పాలి, పార్టీ ప్రోటోకాల్ పాటించాలి. ఒక్కటి చెప్పండి లక్ష్మీకాంత్ గారు, లక్ష్మీకాంత్ గారు ఒక్కటి చెప్పండి, లక్ష్మీకాంత్ గారు ఒక్కటి చెప్పండి. ఏదైతే 24లో ట్రావెల్ అయిన ఒక సామాజిక వర్గం కోసం జనసేన నేను పెట్టలేదని చెప్పిన పవన్ కళ్యాణ్ గారిని ఒక సామాజిక వర్గం ఆ హక్కును చేర్చుకుంది, ఆయన ఫాలో అయ్యారు. మరి వీళ్ళందరూ కూడా అదే విధంగా ఫాలో అయ్యే అవకాశం ఉంటుందా అసలు? లేదంటే చీలికి వచ్చే అవకాశం ఏమైనా స్పష్టంగా మీకు ఏమైనా కనబడుతుందా? రానున్న రోజుల్లో రాధా గారు ఏదైనా పార్టీ మారుతారని మీరు అనుకుంటున్నారా? చివరిగా చెప్పండి. రాధా గారు పార్టీ మారరు, రాధా గారు టీడీపీలోనే ఉంటారు. ఇది మీరు ఖచ్చితంగా అయితే మీరు రాసి పెట్టుకోండి. రూమర్లు కానీ గాలి మాటలు కానీ మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో 2GB డేటా ఫ్రీగా ఇచ్చే ఈ ఎదవలు కొంతమంది సొల్లి ఎదవలు ఏదో మేము రాజకీయ విశ్లేషకులు అని చెప్పేసి వాళ్ళు పెట్టే పోస్టుల్ని మనం పరిగణలోకి తీసుకొని మనం మాట్లాడాల్సిన అవసరం అంతకుమించి కూడా లేదు. ఇది మీరు గ్రహించాలి. గారికి నేను ఇచ్చే స్థానం టీడీపీలో ఒక మంచి స్థానంలోనే ఉన్నాడు. ఆయన గ్రౌండ్ లో ఆయన చేస్తున్నాడు. ఏం సార్ మంచి స్థానం అంటే ఏంటంటే ఏం చెప్తారు సార్? ఒక మంచి స్థానం అంటే ఏంటి? ఆయన ఎమ్మెల్యేనా, ఎమ్మెల్సీనా? అంటే ఓన్లీ కార్యకర్తగా ఉన్నారు అంతేనా? ఏమంటే గ్రౌండ్ లో వర్క్ చేసుకుంటున్నారు, ఆయనకి మంచి స్థానంలో ఉన్నాడని చెప్పారు. మళ్ళీ ఎమ్మెల్యేనా, ఎంపీనా అంటే ఆయన ఏమైనా బొక్క కార్లు వేసుకొని కార్లో తిరిగితేనే మీకు సంతోషమైంది. నాకు అర్థం కావట్లేదు. మాకు కాదు సార్, వాళ్ళ అభిమానులు కోరుకుంటున్నారు అంటున్నారు సార్. ఇప్పుడు సార్ ఆయన అభిమానులు ఎవరు కోరుకోవట్లేదు, ఆయన నాయకులు అందరితో కూడా సంప్రదింపులు చేస్తున్నారు. ఓకే, ఇవాళ రోజున కూటమిలో ఇట్లాంటి చిత్తు పెట్టడానికి కొంతమంది బయలుదేరారు. అది నేను గుర్తుపెట్టుకోవాలి. కూటమి చీలిక అయిపోతే సంతోషపడే వాళ్ళు, కొనకాలం పొందే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రైట్, అది గుర్తుపెట్టుకోవాలి. మీరు ముగ్గురు ఉన్నప్పుడు గెలిచారనేదే మా టార్గెట్. మీరు ముగ్గురు ఉన్నప్పుడు గెలిచారనేదే మా టార్గెట్. సింగిల్ కాదు, సింగిల్ అయితే మీరు దొరకరు, గాలికి పోతారు. వామనవతారం ఇచ్చింది జనసేన, మీకు అంత పాతాళం చెప్తుంటే అప్పుడు 11 పట్టారు. ఇంకా చిత్తు లేకుండా ముగ్గురు ఉన్నప్పుడే తప్పాలనేదే మా కోరిక. రైట్ 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 ఎస్. చివరిగా ఎస్ సార్, ఎస్ ఎస్ 11 పడిపోయారు. ఇంకా చిత్తు లేకుండా రైట్ లక్ష్మీకాంత్ గారు, ఎస్ మీరు చెప్పింది అర్థమైంది. ముగ్గురు వచ్చి సిగ్గు లేకుండా ఎట్ట పోటీకి వచ్చినారయ్యా? సిగ్గు ఉంటే సింగిల్ గా రాండి. మరి జీవితంలో జగన్ మీరు కేంద్రంలో మాట్లాడుకొని కూడా మీకు ఇది గెలుపు కాదులే సోదరా, అది గెలుపు కాదులే. దానికి గెలుపు అనుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు అభిస్తున్నారు ఇది గెలిపే కానీ లేదో ఊరిక ఎన్నికల కమిషన్ తో మేనేజ్ చేసుకుని అధికారంలోకి వచ్చినారని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారు. మీరు నేను కాదు, మీరు నేను మాట్లాడదాం మామూలే.
నీకు రాజకీయ ప్యాలెస్ లో పడుకోండి మీకు. ఎస్ లక్ష్మీకాంత్ గారు, ఎస్ లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది. ఎస్ 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 లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది. విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ 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 మోహన్ రెడ్డి గారు ఆగారు. మోహన్ రెడ్డి గారు, విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. ఎస్ ఎస్ లక్ష్మీకాంత్ గారు ప్లీజ్. లక్ష్మీకాంత్ గారు ఆగండి. ఎస్ లక్ష్మీకాంత్ గారు సమయం అయిపోయింది. మీరు చెప్పింది అర్థమైంది. ఎస్ విజయ్ కిరణ్ గారు కంక్లూడ్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా చేస్తారంటే అట్లా వద్దని చెప్పినందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ మారారని వాళ్ళు చెప్పుకుంటా ఉంటారు. ఏదో బెదిరించాం అంత సుల్లు. నేను అంటా ఉన్నాను, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వంగవీటి రాధా గారు వాళ్ళ తండ్రి గారి విగ్రహం పెడతానికి ఆ నియోజకవర్గానికి వాళ్ళు డబ్బీలు అవుతారట. మరి ఇంతకంటే హాస్యాస్పదం ఉంది. మోహన్ రెడ్డి గారికి పదవి రావాలంటే మాత్రం లోకల్ ఎమ్మెల్యేతో పని లేదు. మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా తిరగచ్చు. గౌతమ్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజున రాధా గారి సస్పెండ్ చేసినారు గౌతమ్ రెడ్డిని, మీకు అది తెలుసునో లేదో. మాటలకి నిజంగా సస్పెండ్ చేసినారు సోదరా. ఉంటే అతను ఈ రోజున పార్టీలో ఎలా కొనసాగుతున్నాడు అదే పదవులతో. కాబట్టి వీళ్ళ ఎన్ని కూడా దొంగ ప్రేమలు. మీరు పార్టీ వదిలిపెట్టిపోయిన తర్వాత పార్టీలో సస్పెండ్ చేసిన వాళ్ళు మళ్ళీ పార్టీలోకి వచ్చే కాదనం కదా. అవసరమైతే రాధాబాబు రాజ్యసభలో ఎప్పుడైనా అవుతారు. రాసి పెట్టుకోండి. ఇచ్చే ఏ పదవి కంటే ఏదో పంపించలేదా రాధాబాబు ఉండబోతా ఉన్నాడు. రాధా గారిని ఎప్పుడు పంపించాలో చెప్పండి. పదవికి మీరు నేను చెప్పినంత మాత్రాన జరుగుతుందని కాదు. చంద్రబాబు నాయుడు గారితో చెప్పించండి ఆ మాట, అప్పుడు నమ్ముతాం. లేదా పవన్ కళ్యాణ్ గారు చెప్తారో చెప్పమనండి. మిమ్మల్ని నమ్మించడం కోసం మేము చెప్పట్లా, జరగబోయేటువంటి చెప్తున్నా. మీ నమ్మకం మాకు అవసరం. ఎస్ విజయ్ కిరణ్ గారు మీరు అధికార ప్రతినిధి. విజయ్ కిరణ్ గారు మీరు అధికార ప్రతినిధి, టీడీపీ అధికార ప్రతినిధి. టీడీపీ పార్టీ స్టాండ్ గా మీరు వాయిస్ ని తీసుకుంటారు. రాధాబాబు గారికి అతి త్వరలో అవసరమైతే రాజ్యసభకు పంపుతారు. ఏదో ఒక మంచి సముచిత స్థానం అతి కొద్ది రోజుల్లో ఇవ్వబోతున్నారు అనేది మీ పార్టీ స్టాండ్ గా మేము భావించవచ్చా? 100కి 100 రూపాయలు, 100కి 100 రూపాయలు రాధాబాబుకి సముచితమైన స్థానం ఇవ్వబోతా ఉన్నారు. రాధాబాబు గారిని మీద మీరు దొంగ ప్రేమ చూపించాల్సినటువంటి అవసరం లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామన్నారు. ఎప్పుడో చెప్పమనండి. పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా. దానికి ఎప్పుడు ఆన్సర్ చెప్పమనండి. నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు దానికి ఎప్పుడు ఇస్తారో అది చెప్పమనండి. అక్కడ ముందు లేదు, ఇక్కడ లేదు, ఎక్కడా లేదు. ఊరికి మనం చెప్పుకోవాల్సిందే కదా. సరే రైట్ అండి. మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలండి మోహన్ రెడ్డి గారు, ధన్యవాదాలండి విజయ్ కిరణ్ గారు, ధన్యవాదాలు లక్ష్మీకాంత్ గారు, ధన్యవాదాలండి కేఎస్ ప్రసాద్ గారు. ఏది ఏమైనప్పటికీ వంగవీటి ఇదొక పేరైతే కాదు, ఇదొక బ్రాండ్. వీళ్ళ చుట్టూ ప్రజెంట్ అయితే మరి వీళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో ఆశాకిరణ్ ఎవరైతే వస్తున్నారో వంగవీటి మోహన్ రంగ కుమార్తె ఆవిడ వస్తానన్న దగ్గర నుంచి కూడా మరి ఈ వంగవీటి చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు తిరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. దీనంతటికీ కారణం మరి దివంగత నేత వంగవీటి మోహన్ రంగ పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా ఉండి ఆయన ఒక మార్క్ అయితే ఆయన తెచ్చుకున్నారు. మరి ఎంతోమందికి జీవితాల్లో వెలుగును నింపిన ఆయన మీద ఇప్పటికీ కూడా మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు అభిమానులు తెచ్చిపెట్టింది, కీర్తి ప్రతిష్టలను తెచ్చిపెట్టిన మాట అక్షర సత్యం. అయితే దీనికి సంబంధించి ఏదైతే రాధాకృష్ణ ఎప్పుడు ప్రస్తుతం అయితే టీడీపీ పార్టీలో ఉన్నారో ఆయన పార్టీని వేడబోతున్నారంటూ మరి ఆయనకి అక్కడ సముచిత స్థానం కల్పించలేదంటూ కొంతమంది ఆరోపణలు చేస్తుంటే మరి టీడీపీ కూటమి ప్రభుత్వం అయితే దాన్ని ఖండిస్తుంది. ఎటువంటి పరిస్థితుల్లో రాధాబాబు గారు బయటకు వెళ్ళేది లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ను కాదనుకుని వచ్చారు. అదేవిధంగా మరి వైసీపీ పార్టీలో మరి కనీసం మా నాన్నగారికి దండ కూడా వేయని పరిస్థితి, అంత దారుణమైన చేతులు కట్టేసిన పరిస్థితి అన్నారు. అలాంటి చేతులు కట్టేసిన పరిస్థితికి మళ్ళీ ఆ పార్టీ ఎందుకు వెళ్తారు? ఆయన అసలు వంగవీటి రాధాక బాబుకి ఒక సముచిత స్థానం కల్పించడానికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎందుకంటే ఆయన టీడీపీ నేత కాబట్టి టీడీపీకే దీని మీద ఎక్కువ ఏం చేయాలనే దాని మీద ఒక క్లారిటీ ఉంటుంది. చేయాల్సి వచ్చినా వాళ్ళే చేయాల్సి ఉంటుంది. రానున్న రోజుల్లో వంగవీటి మోహన్ రంగన్ అవసరమైతే రాజ్యసభకు పంపిస్తాం, లేదంటే సముచిత స్థానం ఎలా ఇచ్చి గౌరవించాలో మాకు తెలుసు, మీ మొసలి కన్నీరు కార్చవద్దంటూ చురకలు అంటిస్తున్నారు వైసీపీకి. చూడాలి మరి నిజంగానే వంగవీటి రాధ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందా, లేదంటే వైసీపీలోకి వెళ్ళే అవకాశం ఉందా? ఎందుకు కాంగ్రెస్ పార్టీకి అంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి గతంలో వంగవీటి మోహన్ రంగ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రపంచనాన్ని సృష్టించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మంచి అవకాశం ఉందని చెప్తుంటే అసలు చచ్చిపోయిన పార్టీ
ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో లేని పార్టీ, ఆంధ్రప్రదేశ్ ముక్కలవ్వడానికి మరి ముక్కలయ్యి ఈ రోజున మరి అప్పుల కుప్పగా కారడానికి కారకులైన కాంగ్రెస్ పార్టీ మునిగిపోయిన నావలోకి వెళ్ళేంత మూర్ఖుడు కాదు మరి మా రాధాకృష్ణ బాబు. 100% ఎటువంటి పరిస్థితుల్లో ఆయన టీడీపీలో కొనసాగుతారు. రానున్న రోజుల్లో మరి ఆయనకు ఒక సముచిత స్థానం ఇస్తారని చెప్పి వాళ్ళ అభిమానులు కాడి కొంతమంది చెప్తున్నమాట. చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరగబోతుంది అనేది. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ ప్రేక్షకులకు మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. నేను మీ లక్ష్మీనారాయణ నరహరి శెట్టి. నమస్తే.